అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయం 6వ పదిలో 4వ తిరువాయమొഴി ఆరంభం. తిరువాయమొഴి పిళ్ళయ్య గారి దగ్గర సకల విషయాలని అనుభవించినటువంటి వారు మలవాడ మామునులు. వారు శ్రీరంగానికి వేయించేసిన తర్వాత 1 సంవత్సర కాలం పాటు పెరుమాళ్ళ యొక్క ఉత్సవాలన్నింటినీ నిలిపివేసుకొని పెరుమాళ్ళు తన యొక్క కోరిక తీరా మనవాడ మాముల దగ్గర భగవద్ విషయాన్ని విన్నాడు నంబెరుమాళ్ళు. అలానే ఆ శ్రీరంగంలోనే వేయించేసి ఉన్నటువంటి వారు నంబెళ్ళయ్య గారు. అదిగో వారే వరదాచార్యులు, నంబూరు వరదాచార్యులు గారు. వారు అనుగ్రహించినటువంటి ఈ ఉపన్యాసమే ఈడు వ్యాఖ్యానం. అంటే తిరువాయమొഴിకి వారు అనుగ్రహించినటువంటి ఉపన్యాసమే ఈడు వ్యాఖ్యానంగా పేరు ప్రఖ్యాతులు పొందింది. దాన్ని విన్నటువంటి వాడే నంబెరుమాళ్ళు 1 సంవత్సర కాలం పాటు. అలా తిరువాయమొഴിకి, భగవద్ విషయానికి, శ్రీరంగానికి ఒక విడిచిపెడదామన్నా విడవటానికి వీలు కాని ఒక సంబంధం. ఎలా అంటే ఈడు అవతరించిందే శ్రీరంగంలో. ఆ ఈడుని 1 సంవత్సర కాలం పాటు ఉత్సవాలన్నిటినీ కూడా నిలిపేసుకొని అనుభవించినటువంటి వాడు కనుక నంబెరుమాళ్ళు. ఈడు అంటే ఆయనకి ఈడు అవతరించినటువంటి శ్రీరంగంలోని పెరుమాళ్ళు స్వయంగా విన్నటువంటిది ఈ ఈడు వ్యాఖ్యానం. అలా నమ్మాళ్ళవాళ్ళు ఈ తిరువాయమొഴിలో అనేక దివ్య దేశాలని అనుభవించారు. ఈ తిరువాయమొഴിలో అదే క్రమంలో తిరువెన్నగర్ ఉప్పిలి అప్పన్ పెరుమాళ్ళని ఉప్పిలి అప్పన్ కాదు, ఒప్పిలి అప్పన్ అని చెప్పబడేటువంటి పెరుమాళ్ళ వేయించేసిన దివ్యదేశం తిరువెన్నగర్. ఆ తిరువెన్నగర్లో ఏమనుభవించారు ఆళ్వారంటే భగవంతుడి యొక్క పరస్పర విరుద్ధ స్వభావాలు, గుణాలు కలిగినటువంటి విభూతులు, స్వభావాలు కలిగినటువంటి పరస్పర విరుద్ధ స్వభావాలు కలిగిన వస్తువులు అన్నీ కూడా ఆ భగవంతుడికి విభూతులే. ఇవన్నీ నాకు విభూతులే అని ఆయన చెప్పిన విషయాన్ని అనుభవించారు ఆళ్వారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి 6:3 ఇది నల్కొరవం అనేటువంటి ఆ తిరువాయమొழிలో విరుద్ధ విభూతికత్వం కలిగిన వాడు పరమాత్మ అని అనుభవించినటువంటి ఆళ్వారు. ఇందులో 6:4లో కురవై ఆయిచ్చేరోడు కోట్టదు అనేటువంటి ఈ తిరువాయమొழிలో కృష్ణావతారంలో ఉన్న ఘట్టాలన్నింటినీ అనుభవిస్తూ ఉన్నారట. చాలా ఆనందంగా ఉన్నారు ఆళ్వారు ఈ తిరువాయమొழிలో. కృష్ణావతార ఘట్ట ఈ తిరువాయమొழிకి ఇప్పుడు 6:2 మిన్నిడై మడవారికి ఒక సంబంధం, నేరు సంబంధం మిన్నిడై మడవారు. ఆ తర్వాత మధ్యలో వచ్చినటువంటిది ఇది నల్కొరవం అనేటువంటి తిరువాయమొழிని అలా ఉంచి నేరుగా సంబంధం మిన్నిడై మడవారికి కురవై ఆయిచ్చేరోడు కోట్టదు అనేటువంటి ఈ తిరువాయమొழிకి నేరుగా సంబంధం. ఎలా అంటే 4:10 ఒండ్రుం దేవం ఉలగముయిరం అనేటువంటి ఆ తిరువాయమొഴి భగవంతుడి యొక్క పరత్వాన్ని తెలియచేసేటువంటిది. భగవంతుడి యొక్క పరత్వాన్ని అందరికీ లోకులకు ఉపదేశించారు ఆళ్వారు ఒండ్రుం దేవం ఉలగముయిరం అనేటువంటి తిరువాయమొழிలో. దానికి ఆ తర్వాత 5:1 కయ్యారు చక్కరొత్తు అనేటువంటి తిరువాయమొഴి వస్తుంది. ఆ తర్వాత 5:2లో పొలిగ అని భాగవత మంగళాశాసనం చేసేటువంటి తిరువాయమొഴి. అయితే 4:10కి 5:2 అయినటువంటి 5:2 పొలిగ అనేటువంటి తిరువాయమొழிకి ఎలా నేరుగా సంబంధము. మరి మధ్యలో వచ్చినటువంటి ఈ కయ్యారు చక్కరత్తు అనేటువంటి తిరువాయమొழிలో ఏం చెప్పారండి ఆళ్వారు? మరి 4:10 తర్వాత 5:1 కదా సంగతి చెప్పుకోవాలి. కాదండి, నేరు సంబంధం 4:10 ఒండ్రుం దేవులోంచి ఏది పొలిగలోకి సంబంధం అండి. మధ్యలో ఏమిటయ్యా అంటే ఆళ్వార్లు తమ యొక్క కృతజ్ఞత ఆవిష్కరణ. లోకులందరి వలె నన్ను కూడా వాళ్లలో ఒకడిగా చేర్చేటువంటి స్థితి కాకుండా
ఇదిగో వీళ్ళందరికీ నీ యొక్క పరత్వాన్ని ఉపదేశం చేసేటువంటి స్థితి నాకు కలుగ చేశావే అని ఆనందంతో కృతజ్ఞత ఆవిష్కరణ చేసినటువంటిది కయ్యారు చక్రవర్తి. అది ప్రసంగవశాత్తు వచ్చినటువంటి విషయం. కాని విషయానికి ఆయన పరత్వాన్ని అందరికీ ఉపదేశం చేయగా లోకంలో ఉన్న వాళ్ళంతా కూడా దిద్దుబాటయ్యి శ్రీ వైష్ణవులుగా కాగా అలాంటి ఆళ్వార్ల యొక్క ఉపదేశాలు విని లోకమంతా శ్రీ వైష్ణవులుగా మారిపోగా అలాంటి వైష్ణవ గోష్ఠిని ఈ లీలా విభూతిలో సేవించినటువంటి ఆళ్వారు ఆనందంతో ఆ భాగవత గోష్ఠికి మంగళాశాసనం చేశారు పొలిగా. అందువల్ల 4:10 చేసిన ఉపదేశానికి కలిగినటువంటి ఫలమే అందరూ భాగవతులుగా మారటం. అలాంటి భాగవతులు వైష్ణవుల యొక్క గోష్ఠికి మంగళాశాసనం చేయటం 5:2 పొలిగలో కనుక ఆ రెండిటికి నేరు సంబంధం. అదే రీతిగా ఇక్కడ కూడా ఎందుకు ఈ తిరువాయిమొழிలో కృష్ణావతార వైభవాన్ని అనుభవిస్తున్నారు పూర్తిగా ఆళ్వారు అంటే 6:2 మిన్నెడై మడవారులో గోపికా భావనతోటి పరమాత్మని అనుభవించినటువంటి వారు ఆళ్వారు. ఏం చేశారు? అనుభవించారా? ఏం చెప్పారు? కడవం నిన్ను మేం చేరమయ్యా అని తిరస్కరించినప్పటికీ వాళ్ళని అనునయించి బుజ్జగించి అది ఒక కటగమేరేలు నంబి అని కడవం అని కడక్క నిల్లు అని ఎన్నుడయ తందుం కదలం తందుపోగు నంబి అని ఇలా ఎన్ని రకాలుగా గోపికా భావనతోటి ఆడవాళ్ళు మమ్మల్ని సమీపించకు నీతో మేం చేరము అని ఎంత చెప్పినప్పటికీ కూడా వాళ్ళ సమీపంలోనే ఉండి వాళ్ళని తన వైపు తన యొక్క మాటలతోటి చేష్టితాలతోటి తన వైపు తిప్పుకొని అప్పుడు సంతృప్తిని పొందాడు పరమాత్మ. అలాంటి కృష్ణావతారం యొక్క వీడు గోపికలంటే ఆయన కృష్ణయ్య అయినట్లే కదా. కాబట్టి సేరక్కడవోం అని చెప్పినటువంటి వాళ్ళను కూడా అల్లోం అని చెప్పినటువంటి వాళ్ళను కూడా ఆ ఓం అనేటువంటి రీతిగా చేయగలిగినటువంటి సర్వేశ్వరుడి యొక్క వైభవాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఇందులో సర్వేశ్వర కృష్ణావతార వైభవాన్ని అనుభవిస్తున్నారు ఈ కురవై ఆయిత్తేరోడు కోత్తదు అనేటువంటి ఈ తిరువాయిమొழிలో. మరి మధ్యలో ఇప్పుడు దాకా అనుభవించాం కదండి నల్కొరవం. అదేమిటి సంగతి అంటే ఇప్పుడు 6:2కి 6:4కి సంగతి. మరి మధ్యలో ఉన్నటువంటి 6:3 కూడా అంటే అది కూడా ఒక విధమైనటువంటి సంగతి. ఏమిట సంగతి అంటే సంబంధం. అందులో ఏం చెప్పారు అదే విషయం కంటిన్యూ అవుతుంది అన్నట్టుగా చెప్పేదాన్ని సంగతి అంటారు. మరి 6:3లో ఆ సంగతి ఏమిటండి అంటే ఇది చేరవట్టోం అని ఆళ్వార్లు అన్నటువంటి మాట దాన్ని నిలవనివ్వకుండా ఆళ్వార్లని తన వైపు తిప్పుకొని దిద్దుబాటు చేసుకొని ఆడవాళ్లతోటి మాట్లాడే ప్రయత్నంలో సాఫల్యాన్ని పొందాడు పరమాత్మ. అది చూసి ఆశ్చర్యం కలిగింది ఆళ్వార్ నాయకుకి. ఏమిటి ఇలాగా సేరగొట్టోమని చెప్పినటువంటి నాలాంటి దాన్ని కూడా తన వైపు దిద్దుకున్నటువంటి తన వైపు మరల్చుకున్నటువంటి వాడే ఈ కన్నయ్య అని ఆశ్చర్యంతో ఉన్నటువంటి ఆళ్వాళ్ళను చూసిన సర్వేశ్వరుడు ఇదేమి పెద్ద ఆశ్చర్యమమ్మా, లోకంలో చూసావా విరుద్ధమైన స్వభావాలు కలిగినటువంటి వస్తువులు విరుద్ధమైన గుణాలు కలిగినటువంటి వస్తువులు అన్ని కూడా నాకు విభూతులే అని ఆ విషయాన్ని మొత్తం చూపించారు. ఆళ్వార్లకి సర్వేశ్వరుడు దర్శింపచేశారు నల్కొరవం అనేటువంటి తిరువాయిమొழிలో. అది అనుభవించడం అయిపోగానే మళ్ళా పాత విషయం ఇదిగో సేరవొట్టోం అని చెప్పినటువంటి నాలాంటి దాన్ని కూడా దిద్దుబాటు చేసినటువంటి వాడు ఎవరైనా ఈ కన్నపిరాను కదా. కాబట్టి ఆ యొక్క చేష్టితాలన్నిటినీ అనుభవిద్దామని ఈ కృష్ణావతార చేష్టితాలన్నిటినీ కూడా ఈ కురవై ఆయిచ్చేరోడు కోత్తదు అనేటువంటి ఈ తిరువాయిమొഴి 6:4లో మొత్తం కృష్ణావతారంలోని ఘట్టాలన్నిటినీ అనుభవిస్తూ ఉన్నారు ఆళ్వార్లు. అందులో ఈ తిరువాయిమొழிలో ఏమిటి ఎనక్కారు నెగరెల్లయ్యని ఇలాంటి ప్రతి పాసురంలోనూ ఆళ్వార్లు చాలా సంతోషంతో చెప్పే పాసురాలే కానీ చెప్పినటువంటి విధానం నాకెవ్వరు సరిసాటి లేరు, నాలాగా అనుభవించగలిగేటువంటి వాళ్ళు ఎవరు. ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటే ఎప్పుడూ కూడా శేషత్వ పారతంత్ర్యాలనే కలిగి ఉండేటువంటి ఆళ్వారు శేషత్వ పారతంత్ర్యాలని మరువకుండా మాట్లాడేటువంటి ఆళ్వారు ఎనక్కారు నెగరెల్లయ్యని అలా ఒక
గర్వంతో చెప్తూ ఉండేటువంటి ఈ పాసురాలను చూస్తేనట అసలు ఇవి ఆళ్వార్ల యొక్క అనుభవమేనా అని సందేహం కలుగుతుందట. కానీ చెప్పింది ఆళ్వారే. కానీ ఎందుకలా చెప్పారు, ఎందుకలా మాట్లాడారు ఆళ్వారు అంటే ఆ అనుభవ పారవస్యంలో ఉన్నటువంటి ఆళ్వార్లకి తాము ఏం చేస్తున్నామో ఏం చెప్తున్నామో తెలియని స్థితి. ఏమంటే ఇలాంటి అనుభవాన్ని జన్మం పలపల అనేటువంటి 3:9 4:9లో జన్మం పలపల అనేటువంటి దాని ముందుదేమిటి, సొన్నాలు విరోధమిదు 4:8 చెప్తే సొన్నాలు విరోధమిది ఆగిలం సొల్లువన్ కేణ్మినని మనందరికీ ఉపదేశం చేశారు ఆళ్వారు. అయినప్పటికీ మనం ఎవరం దిద్దుబాటు కాలేదు. అప్పుడు జన్మం పలపల అనేటువంటి తిరువాయిమొழிలో ఆళ్వారు చాలా ఆనందపడిపోయారు. ఎందుకు ఆనందపడిపోయి ఆయన యొక్క కళ్యాణ గుణాలను చేష్టితాలను అనుభవిస్తూ ఆనందపడిపోయారు ఆళ్వారు. మరి జన్మం పలపల్లో కూడా ఆనందాన్ని అనుభవించారు కదా, అలానే మరి ఇక్కడ అదే ఆనందాన్ని అనుభవిస్తున్నప్పుడు అక్కడికి ఇక్కడికి అంటే 4:9కి 6:4కి ఉన్నటువంటి తారతమ్యం ఏమిటి? అక్కడ ఏం చెప్పారు, సొన్నాలు విరోధమిదు ఆగిలం సొల్లువన్ కేణ్మినని మనందరికీ ఉపదేశం చేసినప్పటికీ మనం దిద్దుబాటు కాకుండా ఉంటే ఆళ్వారు జన్మం పలపల అనేటువంటి తిరువాయిమొழிలో ఏం ఆనందపడ్డారు, అదిగో ఇంత విషయం చెప్పినా దిద్దుబాటు కాని ఆ లోకుల వలె కాకుండా నాకు నీ సంబంధమైన జ్ఞానాన్ని కలుగచేసావే అని ఆనందంతో అవతారాలను అనుభవించారు. కానీ అక్కడ అన్ని అవతారాలని అనుభవించారు. అలానే పిరందవారం వళరందవారంలోనూ కూడా అవతారాలను అనుభవించారు ఆళ్వారు. కానీ ఇక్కడ కేవలం కృష్ణ అవతారాన్ని మాత్రమే అనుభవిస్తూ ఉన్నారు ఈ తిరువాయిమొழிలో. ఇదేమిటి ఆనందంతో అనుభవించేటువంటిది, అదేమిటి ఇతరులకి తమకి ఉన్నటువంటి తేడాని గ్రహించి అలా నన్ను చెయ్యలేదే లోకుల వలె అని ఆనందంతో అనుభవించేది. ఇతర అవతారాలన్నిటినీ అనుభవించారు అక్కడ, కానీ ఇక్కడ కేవలం కృష్ణ అవతారాన్ని మాత్రమే అనుభవిస్తున్నారు ఈ తిరువాయిమొழிలో. ఇది ఆళ్వార్లు చాలా ఆనందంతో చెప్పేటువంటి పాసురాలు ఇవి. కురవై ఆయిచ్చేరోడు కోత్తరు అనేటువంటి ఈ తిరువాయిమొഴి. ఇప్పుడు ఈడు వ్యాఖ్యానం 130వ పేజీ. ఇది ఈ తిరువాయిమొழியில் ஆழ்வார் ஸ்ரீ வால்மீகி பகவானோடு ஒப்பர். அவனும் ராமாவதாரம் அல்லது போக்கியறியான், அவனுடைய பிரபந்தமும் அப்படியே. எவரும் கிருஷ்ணாவதாரம் அல்லதறியார், இத்திருவாய்மொழி కృష్ణ వృత్తాంతం వేరొన్నై చొల్లారు. ఆళ్వార్లను ఇప్పుడు ఎవరితో పోలుస్తున్నారు, వాల్మీకి భగవానుడితోటి సమానము అంటున్నారు ఆళ్వారిని. ఎందుకని, వాల్మీకి మహర్షి కూడా రామావతారాన్ని తప్ప ఇంకొక అవతారమే తెలియదు వాల్మీకి మహర్షికి. అలానే ఆయన అనుగ్రహించినటువంటి ప్రబంధం కూడా అదిగో రామచరితే, శ్రీమద్ రామాయణం వాల్మీకి మహర్షి అందించినటువంటిది. వారు అందించేటువంటి ప్రబంధంలో ఇంకేదైనా ఉన్నదా అంటే అచ్చగా రాముడి యొక్క చరిత్రే. కృష్ణం రామాయణం కావ్యం అని చెప్పినట్లుగా ఏమిటిది, రామాయణం మొత్తం కూడా రాముడి యొక్క చరిత్రే. అలానే అంటే వాల్మీకి మహర్షి ఎలాగైతే రామచరిత్ర అయినటువంటి శ్రీమద్ రామాయణంలో రాముడి చరిత్ర తప్ప ఇంకొకటి అనుగ్రహించలేదో, అదే రీతిగా ఆళ్వార్లు కూడా కృష్ణావతారం అల్లదు అరియార్, వారికి వాల్మీకి మహర్షికి రామావతారం తప్ప ఇంకో అవతారం తెలియదు. అలానే మన ఆళ్వాళ్ళకి కృష్ణావతారం తప్ప ఇంకో అవతారం తెలియదు. ఈ తిరువాయిమొഴి కృష్ణ వృత్తాంతం వేరున్నై చొల్లాదు. అలానే ఈ తిరువాయిమొഴి కూడా ఇది కురవై ఆయిచ్చేరోడు కోత్తరు అనేటువంటి ఈ తిరువాయిమొഴి కూడా కృష్ణావతార వృత్తాంతం తప్ప ఇంకొకటి విషయాన్నే చెప్పలేదు ఆళ్వార్లు. ఇక్కడ ఎలా అంటే ఉదాహరణ చూపిస్తున్నారు. సిరియ తిరువడిని ఉదాహరణగా, భావో నాణ్యత్ర గచ్చతి ఎన్నుకొండు పరద చెయ్యం కూడా వేండేన్ ఎన్న తిరువడియై పోలే ఆయిత్తు, ఎవరం కృష్ణావతారం వేరున్ను అరియాదపడి. భావో నా అన్యత్ర గచ్చతి అంటే నా భావం ఇంకొక చోటికి వెళ్ళదయ్యా అన్నారు. ఎవరు, సిరియ తిరువడి చక్రవర్తి తిరుమగనారు తోటి. ఎప్పుడు, పరమపదానికి వెళ్ళబోయే ముందు ఒక విమానాన్ని పెట్టి అదిగో పరమపదానికి వచ్చే వాళ్ళందరూ రండి 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 అని చెప్తే ఎక్కడో దూరంగా కూర్చొని ఉన్నట్ట సిరియ తిరువడి. అక్కడికి వెళ్ళి, ఏ తిరువడి మీరు ఇంకా ఎక్కలేదేమిటి అని అడిగిన దానికి ఏం చెప్పారు వారు, భావో స్నేహోమో పరమో రాజన్ వై నిత్యం ప్రతిష్ఠిత భక్తిశ్చ నేతావేరా భావో నా అన్యత్ర గచ్చతి.
అదిగో నా నా ఈ భావం ఇంకొక రూపంలోకి వెళ్ళదు అని చెప్పారు. ఇంకొక రూపం అంటే ఇప్పుడు రామావతారం కాకుండా కృష్ణావతారం అను, అప్పటికి ఇంకా కృష్ణావతారం అవ్వలేదు కదా, అదిగో అసగే సింగరగాను వామనావతారము, ఈ అవతారాల్ని అనుభవించను, వరాహావతారము, మత్స్యావతారము, పరశురామావతారం, ఇలా వీటిని అనుభవించను అని చెప్పింది ఆళ్వారు. కాదండి, ఇవేమీ కాదు. భావో నా అన్యత్ర గచ్చతి అంటే ఆ పరరసయ్యం కూడా వేండేం, ఆ పరమపదంలో ఉండేటువంటి నీ యొక్క ఆ రూపం మీద నాకు మనసు లేదయ్యా. నాకు నువ్వు ఈ లోకంలో ఆ కోదండాన్ని చేతబూని అలా నిలబడి ఉండేటువంటి ఆ రూపం మీదే నాకు మనసు. కాబట్టి ఇప్పుడు నేను పరమపదానికి వస్తే ఇలాంటి ఈ రూపాన్ని నేను పరమపదంలో సేవించలేను కదా. కాబట్టి మే భావ నా అన్యత్ర గచ్చతి, నా యొక్క ఈ భావను ఇంకొక దాని మీదకి వెళ్ళదు అని దేన్ని తిరస్కరించారు? శ్రీవైకుంఠంలో ఉన్నటువంటి పరస్వరూపాన్ని తిరస్కరించారు. అలా పరదశయం కూడా వేండేని అన్న ఆ పరత్వ రూపం కూడా నాకు వద్దయ్యా అని తిరస్కరించిన తిరిగే తిరువడి వలే వీరు కూడా ఏమంటున్నారు ఈ తిరువామిడిలో? కృష్ణావతారం వజ వేరు ఒన్ను అరియాడపడి, ఈ కృష్ణావతారం తప్ప ఇంకొకటి నాకు తెలియదు అన్నట్టుగా ఉన్నారు ఆళ్వార్లు ఈ తిరువామిడిలో. ఇప్పుడు సేనుయర్ వానత్తిరుక్కుం దేవపిరాన్ ఎంగిరపడియే కిట్టి నిన్ను అనుభవిక్క పెత్తిలోం ఎంగిర ఎజవు తీరా భూమియాలేయాగ పెట్టదు. ఇదిగో ఎక్కడికి వెళ్ళారు? సింహావలోకన న్యాయం అని చెప్పినట్లుగా సేనుయర్ వానత్తిరుక్కుం దేవపిరాన్ అని ఎందులో ఇది మడల గ్రహణం చేశారే, మాసరి సోది 5:3లో సేనుయర్ వానత్తిరుక్కుం దేవపిరాన్ అని చెప్పినట్లుగా అదిగో ఆ గొప్పదైనటువంటి శ్రీవైకుంఠంలో వేయించేసి ఉన్నటువంటి స్వామిని అని చెప్పారు ఆ మాసరి సోది అనేటువంటి తిరువామిడిలో. అలాంటి ఆ స్వామిని ఎక్కడుంటాడు ఆయన? సేను ఉయర్ వానత్తిరుక్కుం దేవపిరాన్, పరమపదంలో ఉండేటువంటి ఆ దేవపిరాన్ ఆయన. కిట్టి నిన్ను అనుభవిక్క పెత్తిలో ఎంగిర విషవు తీరా, అలాంటి ఆ స్వామిని సమీపించి అనుభవించలేకపోయాము అనేటువంటి దుఃఖం తీరేటట్టుగా భూమి లేయాగ పెట్టదు. అదిగో అలాంటి ఆ స్వామి ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? ఈ లోకంలోకి వచ్చి వేంచేసి ఉన్నాడు కదా. ఇప్పుడు కృష్ణావతార రూపంగా అంటే 5:3లో ఆడవాళ్ళు కోరుకున్నది పరమపదనాథుణ్ణి సేవించాము అని భావించారు. కానీ ఆ అనుభవాన్ని వారు పొందలేకపోయారు. మాసరి సోదిలో మడల గ్రహణం కదా, పొందలేకపోయారు. ఆ యజవు ఆ దుఃఖం మొత్తం తీరేటట్లుగా ఆయనే ఇప్పుడు ఈ భూమి మీద వచ్చి కన్నపిరానుగా అవతరించారు కదా. అదే తొల్లరుల్ నల్వెనయాల్ తొలకూడుంగొల్ ఎన్నిరే ఎవరు ఆశయపట్టదు. ఎక్కడ? సొల్ అరుల్ 49 మానేయి నోక్కిలో తిరువల్లవాజు తిరువల్లవాజులో వేయించేసి ఉన్నటువంటి పెరుమాళని అనుభవించే సమయంలో ఏం కోరుకున్నారు వీరు? తొల్లరు నల్వినయాల్ సొలక్కూడుంగోల్ ఎన్నిరే ఎవరు ఆశయపట్టదు. తొల్లరు నల్వినయాల్ సొలక్కూడుంగోల్, ఆయన్ని దర్శించేటువంటి ఆ భాగ్యం నాకు లభించినట్లయితే అని భావించారు. ఎక్కడ? మానేయి నొక్కు అనేటువంటి తిరువామిడి 5:9లో. అంటే మాసరి సోదిలోనేమో పరమపదనాథుణ్ణి దర్శించాలని ఆశపడ్డారు. అలాంటి ఆ దుఃఖం తీరేటట్టుగా ఆయనే ఈ భూమండలంలోకి వచ్చి కన్నపిరానుగా అవతరించారు. అంతేకాదు వీరు మానేయి నొక్కు అనేటువంటి తిరువాయిముదిలో తొల్లరుల్ నల్వినయాల్ సొలక్కూడుంగొల్ ఎన్నిరే ఎవరు ఆశయపట్టదు. అదే రీతిగా ఆయన యొక్క అనుగ్రహంతో ఆయన్ని నేను సేవించగలిగితే అని కదా ఆశపడ్డారంటే అదావదు నా నీరు వందు తిరునామం సొల్లుగయ్యాగిరదు సుకృత ఫలమిరే అంటే ఏమిటి? తొల్లరుల్ నల్వినయాల్ సొలక్కూడుంగోలని ఆయనకు తిరునామాన్ని చెప్పే భాగ్యం లభించినట్లయితే అంటే ఏమిటట దానికి అర్థం? నా నాలుక మీద నీరంటే మీరు అని కాదు, నీళ్లు జలం ఊరి నీరు వందు తిరునామం సొల్లుగయ్యాగిరదు సుకృత ఫలమిరే. అలా ఆయన యొక్క నామాలని అనుసంధానం చేస్తూ ఉంటే నాలుక మీద ఆ తిరునామాన్ని అనుసంధానం చేయటం వల్ల ఊరేటువంటి ఒక జలం అలా ఎవరికి ఉంటుందండి? అది ఒక సుకృత ఫలం కదా. అలాంటి ఆ సుకృత ఫలం కదా
అది பிறந்தவாற்றில் உண்டான விதவெல்லாம் தீரும்படி శ్రీ బృందావన వృత్తాంతத்தை కాట్టి కొడుక్క కండు. అదిగో ఏం కోరుకున్నారు ఆళ్వారు? తొల్లరుల్ నల్వినయాల్ సొలక్కూడుంగొలని కోరుకున్నట్లుగా ఆయన కృష్ణావతార వైభవాన్ని బృందావనంలో ఆయన ఎలా ఉన్నాడు ఏమిటని ఆయన దర్శింప చెయ్యగా ఆళ్వార్లు ఏం కోరుకున్నారు? పిరందవారు వళరందవారుల్లో ముందు 3 తిరువాయిమొழிల్లో శరణాగతి చేశారు ఆళ్వారు. ఏమిటది? ఇది నోత్త నోన్బిలేన్ అనేటువంటి తిరువాయిమొഴి ఎవరు? వానమామలై ఎంబెరుమాన్ విషయంలో. ఆ తర్వాత 6వదే కుంభకోణం తిరుక్కుడందై దివ్యదేశంలో ఏం చేసినటువంటి 6వ ఆళ్వారు విషయంలోను. అలానే మానే నోక్కిలో నిన్ను నేను అదే తిరువల్లవాజెంబెరుమాన్ విషయంలో శరణాగతి చేశారు. ఎందుకు? మోక్షం కోసం శరణాగతి చేశారు, అక్కడ మనం చెప్పుకున్నాం. కానీ పిరందవారం వళరందవారం అనేటువంటి తిరువాయిమొഴి కృష్ణావతారాన్ని విభవావతారాన్ని అనుభవించారు ఆళ్వారు. కానీ మనం అక్కడ చెప్పుకున్నాం ఏమని? ఆళ్వార్లు ఆ 3 తిరువాయిమొழிల్లో మోక్షాన్ని కోరారు కానీ ఈ పిరందవారం వళరందవారంలో ఏం కోరుకున్నారు? స్వామి నీ యొక్క అనుభవాన్ని నేను నీరైపోకుండా మనశైథిల్యం లేకుండా అనుభవించేటువంటి ఒక స్థితిని నాకు కలుగజేయవయ్యా అని కోరుకున్నారు ఆళ్వారు. అదిగో అలానే అంటే సొలక్కూడుంగులని నా యొక్క నాలుక మీద ఆ నీరు ఊరేటట్లుగా తిరునామాన్ని చెప్పడం అనేటువంటిది సుకృత ఫలం ఇదే అని భావించేటువంటి ఆడవాళ్ళకి పిరందవారத்தில் ఎవరికి ఉండాన విధవెల్లాం తీరుంబడి ఆ పిరందవారం వళరందవారం అనేటువంటి తిరువాయిమొழிలో అంటే మానే నోక్కులో నీ నామాన్ని నేను అలా అనుసంధానం చేయగలిగే భాగ్యం నాకు లభిస్తుందా, అలాంటి సుకృత ఫలం నాకు ఉన్నదా అని వీరు భావిస్తే వెంటనే పిరందవారం వళరందవారం మనకి ఏ తిరువాయిమొഴి తర్వాత ఏ తిరువాయిమొഴి గుర్తుంటే ఇది కన్ఫ్యూజన్ లేకుండా అర్థమవుతుందండి. మానే నోకు 5, 9, 5, 10 పిరందవారం. పిరందవారులో ఏం చేశారు ఆళ్వార్లు? అక్కడ కూడా కృష్ణావతారాన్ని కదా అనుభవించారు. ఏమనుభవించారు? పిరందాத்தில் ఎవరికి ఉండాన విధవెల్లాం తీరుంబడి శ్రీ బృందావన వృత్తాంతத்தை కాట్టి కొడుక్క కండు. ఆడవాళ్ళకు ఉన్నటువంటి దుఃఖమంతా తీరేటట్లుగా ఆ బృందావన వృత్తాంతాన్ని మొత్తం సేవింపచేయగా సర్వేశ్వరుడు సేవించి అది భూతకాలమాయి తొత్తుగా ఎన్నికే సమకాలం బోలే కిట్టి నిన్ను అనుభవిక్కిరార్. అదేదో ఎప్పుడో జరిగినటువంటి సన్నివేశాన్ని ఇప్పుడు చూపించినట్టుగా కాకుండా ఆ కృష్ణుడు అవతరించిన కాలంలోనే వీరు సమకాలికులుగా ఉన్నట్టుగా అలా ఇట్టి నిన్ను అనుభవిక్కిరార్. అలా ఆయన్ని సమీపించి అనుభవించారు పిరందవారం వళరందవారుల్లో. కానీ అక్కడ కోరుకున్నది ఏమిటి? నాకు మనశ్శైథిల్యం లేకుండా అనుభవించేటువంటి భాగ్యాన్ని ఇవ్వవయ్యా అని. అలా కోరుకున్నటువంటి ఆళ్వారు ఏం కోరుకు? పిరందవారంలో మనశ్శైథిల్యం లేకుండా నేను ధరించి ఉండి అనుభవించేటట్టుగా కావాలని కోరుకున్నారు. ఆ అనుభవాన్ని ఇచ్చాడు. ఏది? బృందావనంలో ఉన్నటువంటి ఆ దశ మొత్తాన్ని కూడా. అయితే ఆ తర్వాత మిన్నెడై మడవారిలే అల్లోం ఎన్ను అఘన్రు ముడిండు పోగ పుక్క తమ్మై ఆ ఓం ఎన్న పన్న చేరవిత్తు కొండపడి అనుసంధిత్తు. అయిపోయింది, పిరందవారం అయిపోయింది, వైకల్పం కజివాయి అయిపోయింది, మిన్నెడై మడవారుగల్లోకి వచ్చేసాం. అక్కడ ఎలా ఉన్నారు? ఆడవాళ్ళకి ప్రణయ కోపం ఓడల్. దాంతో ఏమన్నారు? అల్లోం మేము నీకు చెందిన వాళ్ళం కాదయ్యా, మాకు మేమే స్వతంత్రులం, నువ్వు మాకు సమీపించకు, నీకు ముఖం చూపము, నీతో మాట్లాడము అని ఇలా ఒక సంకల్పంతో ఉన్నటువంటి ఆడవాళ్ళని ఎందు అగందు ముడిందు పోగ పుక్క అలా అగండు దూరంగా వెళ్ళి నశించిపోవటానికి సిద్ధపడినటువంటి ఆడవాళ్ళని ఆ ఓం ఎన్నప్పని చేరవిట్టు కొండపడియే మేము నీవాళ్ళమే, ఆళ్వారే నేను నీవాడనే అని ఆయన్ని ఓరడించి ఆ ఓడల ప్రణయ కలహాన్ని పోగొట్టినటువంటి ఆ స్థితిని అనుసంధానం చేసుకున్నటువంటి ఆడవాళ్ళు ఇప్పటి వల్లారు ఇవనల్లది ఇల్లైక్కిరీరియండు. ఇలా అలా చేరవిట్టోం అల్లోం అని చెప్పినటువంటి నాలాంటి వాళ్ళని కూడా ఆవోం మీరు మా వాళ్లే అనేటట్లుగా దగ్గరగా తీసుకునేటువంటి వాళ్ళు ఇప్పటి వల్లారు ఇవనల్లది ఇల్లైకిరీరి. వల్లారు ఇవన్ ఎల్లదు అని ఉంది అక్కడ, నీ ఎల్ల నా చేసుకోవాలి. ఇవనల్లది ఇల్లైకిరీరి ఎన్నో ఈయన తప్ప ఇలాగా మనల్ని దగ్గరికి తీసుకునే వాళ్ళు ఎవరు, ఇంతలా ఉపకరించేటువంటి వాళ్ళు ఇంకెవరూ లేరు కదా అంటూ తల ఎక్కట్టు విరార్ ఆ
తలై కట్టుగిరారా ఇరుక్కిరదు. అలా తిరువాయిమొழிని ముగించారు. అయితే ఇక్కడ ఆళ్వార్లు ఆ మిన్నెడై మడవారులో ఏదైతే ఆ ప్రణయ కోపంలో గోపికా భావంలో ఉన్నప్పుడు ఏ కృష్ణ పరమాత్మని సమీపించి ఏ కృష్ణ పరమాత్మ చేత అయితే నువ్వు నా వాడవే అని అనిపించుకున్నారో ఆ కృష్ణావతారం యొక్క చేష్టితాలన్నీ అనుభవించాలనే ఆశ కలిగింది ఆడవాళ్ళకి. అవి అనుభవిస్తూ ఉన్నారు ఈ తిరువాయిమొழிలో. అయితే ఆ అనుభవంలో చాలా ఆనందంగా ఉన్నారు. ఇక్కడ మనకి ఇంకొక సందేహాన్ని తెచ్చుకుంటున్నారు. మనం ఇందా జన్మం పలపలవిலும் ఇప్పటి ఇరుప్పది ఒక హర్షముండే జన్మం పలపల అనేటువంటి ఆ తిరువాయిమొழிలో కూడా ఇలానే ఆనందపడ్డారు కదండి ఆళ్వారు. అదిల్ ఇది కువాసి ఎన్నెన్నెల్ ఆ జన్మం పలపల అనే తిరువాయిమొழிకి ఈ కొరవై ఆయిచ్చేరోడు కోత్తదు అనేటువంటి ఈ తిరువాయిమొழிకి ఉన్నటువంటి వాసి ఎన్నెన్నెల్ తారతమ్యం ఏమిటండి అంటే అంగు ఇతర వ్యావృత్తి మాత్రత్తాలు ఉండాన జ్ఞానలాభత్తాలు వంద హర్షం. అక్కడేమిటి ఇతర వ్యావృత్తి మాత్రత్తాలు ఉండాన జ్ఞానలాభత్తాలు, ఇతరుల కంటే నేను వేరుగా ఉన్నాను కదా, ఆ ఇతరుల వలె ఆ లోకుల వలె ఆ భగవత్ సంబంధం తెలియక స్వరూప జ్ఞానం లేకుండా ఉండటం కాకుండా నాకు ఆ మాత్రం జ్ఞానాన్నైనా విచ్చావయ్యా అని ఆనందంతో కలిగినటువంటి అనేటువంటి ఆ ప్రత్యేక ఆ విషయాన్ని గ్రహించడం వల్ల కలిగినటువంటి ఆనందం ఏమిటి, లోకుల వలె నేను నశించిపోకుండా చెప్పినటువంటి విషయాన్ని విని స్వీకరించలేని స్థితి కాకుండా నాకు ఆ మాత్రం నీ స్వరూపం ఏమిటో నా స్వరూపం ఏమిటో తెలియచేశావయ్యా, ఆ గోష్ఠిలో నన్ను చేర్చలేదు అని పొందినటువంటి ఆనందం అది ఇంగు. మరి ఇక్కడేమిటి ఈ కురవై ఆయిస్తీరోడు కోత్తదం అనేటువంటి ఈ తిరువాయిమొழிలో అవంతన్ గుణంగళై నేరే ఎవరైనా రుక్కి అనుభవిప్పిక్క ఆ సర్వేశ్వరుడు తన గుణాల్ని ఆయనే దగ్గరగా వచ్చి అనుభవింపచేయగా స్వవశమల్లాదపడి అనుభవిత్తు పృష్టరాయ్ వాయ్ విడుగిరారు. స్వవశమల్లాదపడి అనుభవిత్తు తమ వశంలో తాను లేకుండా అనుభవించారట ఆడవాళ్ళు ఇక్కడ. అందుకనే చెప్పుకున్నాం కదా ప్రతి పాసురంలోనూ ఎనక్కారు నెగరెల్లయ్యని. అలా ఆ పాసురంలో ఎనక్కు ఇవ్వొలగిల్ ఇవ్వొలగ నెగరే ఇవ్వొలగిల్ నెగరే, నాతో ఈ లోకంలో ఎవరైనా అంటే ఎనక్కారు నెగరెల్లయ్యని ఈ ఉలగిల్ నెగరే ఎవరైనా నాతో సమానులున్నారా అని ఇలాంటి మాటలన్నీ మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడతారు ఆడవాళ్ళు, ఎనక్కెన్ను ఇని నోవదువే అని ఆడవాళ్ళు ప్రతి పాసనంలోనూ చివర తమ యొక్క ఆనందాన్ని వ్యక్తపరిచేటట్టుగా ఆ పదాలు మాట్లాడుతూ ఉంటే అలా ఎలా మాట్లాడతారండి, ఇది ఆళ్వార్లు చెప్పినటువంటి మాటలేనా అని సందేహం మనకు కలుగుతుంది. కనుక ఎక్కడ చెప్పినా ఇందాక చెప్పుకున్నట్టుగా శేషత్వ పారతంత్ర్యాలను విడిచి ఎప్పుడు ఏ ఉపదేశం చేయరు, ఎప్పుడు ఆ హద్దులు దాటి బయట మాట్లాడరు ఆళ్వారు. కానీ ఈవేళ స్వవశమల్లాదపడి, ఎందుకని ఆయన తన యొక్క గుణాలను నేరే ఎవరై నెరుక్కి అనుభవిప్పిక్క నేరుగా వచ్చి ఆళ్వాళ్ళకి అనుభవింపచేయగా స్వవశమల్లాదపడి తమ యొక్క శేషత్వాన్ని పారతంత్రాన్ని కూడా మర్చిపోయి ప్రవర్తించేటట్లుగా ఆ గుణాలని అనుభవించి పృష్టరాయ్ వాయ్ విడుగిరారు సంతోషంతో చెప్తూ ఉన్నారు ఆళ్వార్లు. ఈ కృష్ణావతారాన్ని అనుభవిస్తూ ఉన్నారు ఈ తిరువాయిమొழிలో. முதல் பாட்டு பாசுரம் குறவை ஆயிச்சேரோடு கோத்ததும் குன்னம் வந்தேந்தியதும் உறவனேறு பொய்கை நாகங்காயந்ததும் உட்பட மத்தும்பல பரவில் பள்ளி பிராந்தன் மாய வினைகளையே அலத்தி இரவுனன் பகலும் తవిర్కిలం ఎన్న కొరై ఎనకే నాకేం కొరతున్నది కనుక అంటూ కృష్ణావతారంలోని కొన్ని ఘట్టాలని కురవై ఆయిచ్చేరోడు కోత్తదు, కురవై కోత్తదు ఆ గొల్ల స్త్రీలతోటి రాత క్రీడని ఆడినది, రాత క్రీడ యందు చేతులని జోడించుకున్నది. అంతేకాదా తర్వాత ఒండ్రు అది ఒక సన్నివేశం, అది ఒక చేసిదం. ఒండ్రు కుండ్రం ఏందియదు, ఒండ్రు కుండ్రం ఒక గోవర్ధన పర్వతాన్ని ఏందియదు ధరించినటువంటిది. ఉరవనే అదొక చేష్టితం. ఉరవనేరు పొయ్గై నాగం కాయందదు, ఉరగునేరు
ఎలా విషముతో కూడినటువంటి జలాలు కలిగిన మడుగులో ఉన్న కాళీయుణ్ణి కోపగించినది. ఇవన్నీ కూడా మత్తుంపల, ఇవన్నీ కూడా అనేకాలు అనే ఇవి మొదలుగా ఏం చెబుతున్నారు? మత్తుంపల అరవిల్పల్లి పిరాంతన్మాయం, అరవిల్పల్లి ఇంకా అనేకాలైనటువంటి ఆదిశేషుడి మీద పవళించిన సర్వేశ్వరుడి యొక్క ఆశ్చర్యకరాలైనటువంటి చేష్టితాలను మాయం వినయగళయ్యే అలత్తి నన్ ఇరவும் పగలం తవిర్కిలం, ఇరైవుగళయ్యే కోపించింది మొదలుగా ఇంకా అనే అయిపోయిందిగా. సంతోషముతో చెప్పినటువంటి భగవద్గుణానుభవ యోగ్యమైన రాత్రి అందును దినమందును ఎడతెగక అనుసంధానం చేస్తూ ఉన్నటువంటి మనకు ఏమి కొరత అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. తాత్పర్యం చూద్దాం, కొంచెం అర్థం అవుతుంది మనకు కూడా. శ్రీకృష్ణుని యొక్క రాసక్రీడ, గోవర్ధనోద్ధరణ, కాళీయ మర్దనాది ఆశ్చర్య చేష్టితాలను రేయింబగళ్ళు అనుసంధానం చేసుకుంటూ ఉన్నటువంటి నాకు ఇంకేం కొరత ఉంటుంది కనుక అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసనంలో. ఆరాయిరప్పటి కోరవై ఇప్పటి తిరువണ്ണల్ ఎంబెరుమానై కండు அவனுடைய சர்வ நியந்திருத்த சௌசீல்ய சௌந்தர்யாதி கல்யாண குணங்களை அனுபவித்து நிரதிசய பிரீதியுக்தராய் సభ్రాంతరాన ఆళ్వారై కండు ఎంబెరుమాన్ ప్రీతనాయ్. ఇలా తిరువెన్నగరలో ఉన్నటువంటి ఆ ఉప్పిలి అప్పను స్వామిని సేవించి ఆయన యొక్క సర్వనియంతృత్వం, అందరినీ నియమించేటువంటి ఆ గుణము, సౌశీల్యము, సౌందర్యము ఇలాంటి కళ్యాణ గుణాలన్నీ అనుభవించి గొప్ప ప్రీతి కలిగినటువంటి వారైన ఆళ్వార్లు సంభ్రాంతరాన గొప్ప ఆశ్చర్యంలో ఉన్నటువంటి ఆ సంభ్రాంతులు అంటే ఆశ్చర్యమను లేకపోతే సంతోషంలో ఉన్నటువంటి ఆడవాళ్ళని చూసినటువంటి ఎంబెరుమాన్ సర్వేశ్వరుడు ప్రీతనాయ్, ఆడవాళ్ళని చూసి ఇంత సంతోషంగా ఉన్నారని పెరుమాళ్ళకు కూడా ఆనందం కలిగి పిరందవాత్సల్యవరుడయ విధవెల్లాం తీరుంబడి తన్నుడయ దివ్య అవతారం తొడంగి తిరునాట్టిల్య సుందరుడిగిర అరుళుగై పర్యంతమాగా నడువుళ్ళ సర్వదివ్య చేసితంగళయ్యం కాట్టి అరుళ కండు అనుభవిప్పిత్తు. నేను పిరందవారిలో వీరికి ఒక ఆర్తి కలిగింది కదా, ఆ ఆర్తిలో ఏం కోరుకున్నారు? మీ యొక్క అనుభవాలని నేను మనస్సైథిల్యాన్ని పొంది అనుభవించలేకపోతున్నానయ్యా, ఆ స్థితి కాదు నాకు, చక్కగా ధరించి ఉండి అనుభవించేలాగా నన్ను అనుగ్రహించవయ్యా అని కోరుకున్నారు కదా. అదే ఆ ఆర్తి మొత్తం తీరేటట్టుగా చేశాట సర్వేశుడు. పిరందవారులో ఆడవాళ్ళకు ఉన్నటువంటి దుఃఖమంతా తీరేటట్లుగా తన యొక్క దివ్య అవతారం దగ్గర నుంచి వారు పరంపదానికి వేయించేసే వరకు కూడా ఆ మధ్యలో ఉన్నటువంటి అన్ని చేష్టితాలను చూపించి ఆ అరుళకండు అనుభవిస్తూ అనుగ్రహంతో ఆడవారిని అనుభవింపచేసి తదనుభవ జనిత నిరవధిక నిర్వృతియాలే పరిపూర్ణ మనోరథనానే ఎంగిరా. అలాంటి సర్వేశ్వరుడు తన యొక్క అవతార చేష్టితాలన్నీ కూడా అవతరించినది మొదలు పరమపదానికి వెళ్లే వరకు కూడా ఆయన చేసిన చేష్టితాలన్నిటినీ నాకు దర్శింపచేశాడు, వాటన్నిటినీ నేను సేవించాను. ఆ ఆనంద అనుభవంతో నాకు కలిగినటువంటి సాటిలేని ఆనందం, ఎంత గొప్ప ఆనందం అంటే ఇలా నా చేత అనుభవింపచేశాడే పెరుమాళ్ళని ఒక గొప్ప ఆనందం. అందువల్ల ఆ ఆనందంతో నిండి ఉన్న నేను ఇప్పుడు ఎలా ఉన్నాను? పరిపూర్ణ మనోరథనా ఎంగిరా, పరిపూర్ణమైన మనోరథం అని కలిగిన వాడిగా ఉన్నాను అంటున్నారు ఆళ్వార్లు ఈ తిరువాయుమొழிలో. ఎలాగా ఆరాయిరప్పల్లో మొదటి అది అవతారిక చెప్పారు. అంటే ఆళ్వార్లు ఎలా ఉన్నారు ఈ తిరువాయుమొழிలో అంటే చాలా ఆనందంగా ఉన్నారు. మొదటి పాసురానికి అర్థం చెప్తున్నారు ఇప్పుడు. నాగపర్యంక శాయాన పరమ పురుషన్ శ్రీ వసుదేవర్ తిరుమగనాయ్ వందు పెరందరుళి ప్రణయి జన సంశ్లేషైక భోగనాగయ్యాలే తిరువాయిప్పాడిల్ பெண் பிள்ளைகளோடே திருக்குறவை கோத்து సంశ్లేషిత్తు అరిణినప్పడియేయం. నాగపర్యంకాన్ని ఆ పడకగా కలిగినటువంటి పరమ పురుషుడు ఆయనే. ఇప్పుడు నాగపర్యంకము సృజ హ్యాగతాం మధురాం పురిమని ఆ పాల్కడలిలో ఆదిశేషుల మీద శయనించేటువంటి ఆ స్వామి ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? వసుదేవుడి యొక్క తిరుమగన్గా వచ్చి అవతరించాడు. అదే కదా హ్యాగతాం
హేగతో మధురాంపురి, అదిగో హి ఆగత మధురాంపురి, మధురా పట్టణాన్ని గురించి ఏం చేశాడండి ఆ స్వామి అని చెప్పినట్లుగా అక్కడ ఎవరికి పుట్టాడు కుమారుడిగా? వసుదేవర్ తిరుమగనాయ్ వందు పెరందరులే, వసుదేవుడి యొక్క కుమారుడిగా అవతరించి ప్రణయ జన సంశేషైక భోగనాగయ్యాలే, ప్రణయిని జనంతో కలవటమే ఈయనకు ఆనందంగా అవటం చేత తిరువాయిప్పాడిల్ పెంబిళ్ళైగలోడే తిరుక్కురవై కోత్తు, ఆ వ్రేపల్లెలో ఉన్నటువంటి ఆ గోపికాశ్రేలతోటి రాత క్రీడని చేసి సంశేషిత్తు అరుడిన పడి అయ్యం, వాళ్ళతో కలిసి వాళ్ళని అనుగ్రహించిన ప్రకారాన్ని ప్రణయి జన పరిత్రాణార్థమాగయ్యాలే తత్సంశేషత్తిల్ కాట్టిലും తనకు భోగ్యమాన గోవర్ధన మహాగిరి సముద్ధరణము, ప్రణయి జన పరిత్రాణార్థమాగయ్యాలి, తనకెంతో ఇష్టమైనటువంటి గోపికలని రక్షించటం కోసమని తన యొక్క ఆ సంశేషం కంటే కూడా తనకు భోగ్యమాన గోవర్ధన మహాగిరి సముద్ధరణము, తత్సంశేషత్తిల్ కాట్టిలు, వాళ్ళతో కలవటం కంటే కూడా తనకెంతో ఇష్టమైనటువంటిది గోవర్ధన పర్వతాన్ని ఉద్ధరించడం, పైకి తీసి భూమి మీద నుండి అది ఒక ఘట్టం, గోవర్ధన పర్వతాన్ని ఎత్తడం. అది ఎలాంటిదంటే గోపికాశ్రేయుల కంటే కూడా గోవర్ధన పర్వతాన్ని ఎత్తడమే ఎక్కువ ఇష్టమట. అలాంటిది అదే విషానల జ్వాలాన అభిభవనీయ మహాహ్రద నివాసి కాళీయ నిరసన ప్రభృతి ఆశ్చర్య సర్వ దివ్య చేష్టితంగళయ్యం అనుభవిత్తు, విషజ్వాలలతోటి కప్పబడినటువంటి గొప్ప మడుగు ఆ కాళీంది మడుగు, అలాంటి కాళింది మడుగులో నివాసం ఏర్పరచుకున్నటువంటి కాళీయుణ్ణి నిరసించటము మొదలైన ఆశ్చర్యకర దివ్య చేష్టితాలని అనుభవించి అవ్వనుభవజనిత ప్రీతియాలే అప్రకృతింగతనాయ్ అవత్తయ్యే అలత్తి, ఆ అనుభవాలని అనుభవించడం వల్ల కలిగినటువంటి ఆ ప్రీతితోటి అప్రకృతింగతనాయ్ తన యొక్క స్వభావాన్ని స్వరూపాన్ని మర్చిపోయి అవత్తయ్యే అలత్తి వాటినే జల్పించుకుంటూ இரவுనన్ పగలం నాన్ తవిర్గిలం இரவும் నాన్ తవిర్గిలం, నేను రాత్రి పగళ్ళు గడిపేస్తానండి అని ఎనక్కు ఎన్న కొరయుండు ఎన్నిరా, నాకు ఇంకేం కొరతుంటుంది కనుక ఆయన కృష్ణావతారంలోని చేష్టితాలను నాకు అనుభవింపచేశాడు, అవి అనుభవించడం వల్ల నాకు ఒక గొప్ప ఆనందం కలిగింది, ఆనందంలో నా యొక్క స్వభావాన్నే నేను మర్చిపోయి ప్రవర్తిస్తూ ఉన్నాను అని ఆ ఆనందంతో నేను రాత్రి పగలు అలాంటి అనుభవంతో గడుపుతున్నటువంటి నాకు ఎన్న కొరై ఉండు, నాకు ఇంకే కొరత ఉంటుందండి అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాసురంలో. ఇప్పుడు పన్నీరాయిరపడి నాలాం తిరువాయి మொழியில் கீழ் విరుద్ధ విభూతి యోగత్తాలే తన్న అఘటిత ఘటనాశక్తియై కాట్టి ఫలప్రదాన సమర్థన్ ఎన్నిగిర ప్రతిపత్తి అయి పిరప్పిత్త సర్వస్మాత్ పరనుడయ సుగమత్వ సూచనార్థమాగా. కిందటి తిరువాయిమొഴి ఏమిటి? నలుకొరవం అనేటువంటి తిరువాయిమొഴിలో విరుద్ధ విభూతులను కలిగినటువంటి విరుద్ధమైన పదార్థాలను విభూతిగా కలిగినటువంటి వాడు స్వామి అని తన యొక్క అఘటిత ఘటన శక్తిని చూపించగా దర్శింపచేయగా ఫలప్రదాన సమర్థన్ ఎంగిర ప్రతిపత్తి అయి పిరప్పిత్త, ఈయనేనండి మనకు కావలసినటువంటి ఫలాలను ఇవ్వగలిగిన సామర్థ్యం కలిగిన వాడు అనేటువంటి ప్రతిపత్తి విశ్వాసాన్ని కలుగతేగా సర్వేశ్వరుడు పిరప్పిత్త సర్వస్మాత్పరనుడయ సుగమత్వ సూచనార్థమాగా. అలాంటి సర్వస్మాత్పరనుడయ అందరికంటే గొప్పవాడైనటువంటి ఆ స్వామిని సుగమత్వ సూచనార్థమాగా అవనుడయ ఆయన్ని చాలా సులభంగా మనం పొందగలమండి అనేటువంటి దాన్ని సూచించేటట్లుగా అవనుడయ మొదటి పాసనలో అనంత శాయిత్వత్తయ్యం, ఆయన ఆదిశేషుణ్ణి పడకగా కలిగినటువంటి వాడు అనేదాన్ని ఆశ్చర్య ఆకార వత్తయ్యం ఆశ్చర్యాకారవత్తయ్యం ఆశ్చర్యకరమైన ఆకారం కలిగిన వాడు అని అతిశయిత ఔజ్వల్యత్తయ్యం గొప్ప ప్రకాశ స్వరూపుడు అని అప్రాకృత విగ్రహవత్తయ్యం అప్రాకృతమైన దివ్యమంగళ విగ్రహాన్ని కలిగిన వాడు అని అర్ధిగడుక్కు అపేక్షిత కరత్వత్తయ్యం
అర్థించినటువంటి వాళ్ళకి ఏది కోరుకుంటే దాన్ని ఇచ్చేటువంటి వాడు అని. అన్యాభిమాన నివర్తకత్వత్తయ్యం, అన్యాభిమానాన్ని మనకున్నటువంటి అన్యాభిమానాన్ని తొలగింపచేసేటువంటి వాడని. అతిశయిత భోగ్యాకారత్తయ్యం, అతిశయించిన భోగ్యభూతుడు అని. అధ్యాయం అపేక్షితం తన తలై కట్టి కొళ్ళుంబడి అయ్యం, అధ్యాయం అర్థించి కూడా ఆశ్రయించిన వాళ్ళ యొక్క అపేక్షితాలని తీర్చేటువంటి స్వభావం కలిగిన వాడు అని. ఎక్కడ వామనావతారం అదే కదా, ఇంద్రుడి కోసం తాను యాచన చేశాడు కదా, ఇంద్రుడి యొక్క కోరికను తీర్చడం కోసం తాను యాచకుడవల అది. అసాధారణ చిహ్నయోగత్తయ్యం, అసాధారణమైనటువంటి చిహ్నాలు కలిగినటువంటి వాడు. ఏమిటది? శ్రీయప్పతిత్వము, శంఖ చక్రాది ఆయుధాలను ధరించి ఉండటము, అదిగో పరత్వాన్ని తెలియచేసేటువంటి తిరుత్తుజాయమాలను ధరించటం, ఇవన్నీ కూడా ఆయనకే సాధారణ చిహ్నాలు అంటే అందరికీ ఉండేటువంటివి, కానీ అసాధారణం అంటే ఆయనకి మాత్రమే ఉండేటువంటివి. అలాంటి చిహ్నాలని కలిగినటువంటి వాడని. పరంజ్యోతి స్వరూపవత్తయ్యం అనుసంధిత్తు, పరంజ్యోతి స్వరూపుడు అనేటువంటి దాన్ని అనుసంధానం చేసుకొని, ఏవం ప్రకారనాన కృష్ణనుడయా మనోహార్యాన అఖిల చేష్టితంగలయ్యం ఇంగే ఇరుందు అవతార అనుభవం పన్న పెత్త ఎనక్కు ఆరు ఇని నిగరావరు ఎన్నో హృష్టరాయికొండు. ఇలాంటి స్వభావాలు కలిగినటువంటి కృష్ణుడి యొక్క ఎలాంటి స్వభావాలు అంటే ఒక్కొక్క పాసనలో ఒక్కొక్కటి చెప్పారు కదా. అనంత శాయి అని, ఆశ్చర్యకర చేష్టితాలు కలిగినటువంటి వాడని, అతిశయిత ఔజ్వల్యం కలిగిన వాడని, అప్రాకృత దివ్యమంగళ విగ్రహం కలిగిన వాడని, అద్దిగలుక్కు అపేక్షితాలు నెరవేర్చేటువంటి వాడని, అన్యాభిమానాన్ని తొలగింపచేసేవాడని, అతిశయిత భోగ్యభూతుడు అని, అర్థించి అయినా సరే ఆశ్రయించిన వాళ్ళ అపేక్షితాలను నెరవేర్చేటువంటి వాడని, అసాధారణమైన చిహ్నాలు కలిగినటువంటి వాడని, పరంజ్యోతి స్వరూపుడు అని ఇలా అనుసంధానం చేసుకొని, ఏవం ప్రకారనాన కృష్ణుడయ మనోహార్యాన అఖిల చేష్టితంగలయ్యం ఇంగే ఇరుందు. ఇలాంటి మనస్సుని హరించేటువంటి అన్ని చేష్టితాలు కలిగినటువంటి ఆ కన్నపిరాని యొక్క చేష్టితాలను ఇంగే ఇరుందు, ఇక్కడే ఉండి అనవరత అనుభవం పన్న పెత్త, అనవరతం ఎల్లప్పుడు, ఇరవం నల్పగలు అన్నారు కదా, అంటే ఇరవం నల్పగలు అంటే రాత్రి పగలు అన్నారు. అలాంటి రాత్రి పగలు అందువల్ల అనవరతం ఎల్లప్పుడు, ఇది రాత్ర ఇది పగల అనే తారతమ్యం లేకుండా ఎల్లప్పుడూ కూడా అనుభవించేటట్లుగా పొందినటువంటి నాకు ఎనక్కారు ఈయన నిగరావర్, ఇలాంటి నాతోటి ఎవరండి సమానులు అంటున్నారు ఆడవార్లు అంటూ హృష్టరాయికొండు సంతోషపడుతూ, అవనుడయా సూప సతత్వத்தை ప్రతిపాదిత్తడుగిరారు. సూపసతత్వத்தை ఆయన యొక్క సూపసతత్వத்தை ప్రతిపాదిత్తడుగిరారు. మరి ఆ పదానికైతే అడిగేనికి అర్థం తెలియదు, ముందు ఏదన్నా విషయాలు వస్తే అప్పుడు ఈ అర్థం తెలుస్తుందేమో చూద్దాం. సూపసతత్వத்தை ప్రతిపాదిత్తడుగిరారు అయిపోయింది అన్వయం. ఇప్పుడు మొదటి పాసురానికి అది మొత్తం ఈ తిరువాయిమొழிలో చెప్పిన విషయాలన్నీ అవి. ఇప్పుడు పన్నీరాయిరపల్లో ఈ మొదటి పాసురానికి మొదటి పాటిల్ అవతార కందమాన అనంత சாயித்வத்தையுடைய நான கிருஷ்ணனுடைய ஆச்சரிய சேஷ்டிதங்களை பிரீத்தி பிரேரிதராய் கொண்டு சொல்லி அவிச்சின்னமாக நடக்கப்பெத்தோம் நமக்கு என்ன కురై ఉండు ఎన్గిరారు. అవతారాలకి మూలస్థానమైనటువంటి అనంత శాయిత్వం, పాల్గడల్లో శయనించి ఉంటాడు కదా ఆయన, అలాంటి అనంత శాయిత్వాన్ని కలిగినటువంటి వాడైన కన్నపిరాను, ఆ కన్నపిరాని యొక్క ఆశ్చర్య చేష్టితాలని ప్రీతితోటి ప్రేరేపించబడినటువంటి వాడినై సొల్లి చెప్పి అవిచ్ఛిన్నంగా నడక్క పెత్తోం. అది ఇరాపగల్ ఆ రాత్రి పగళ్ళు కూడా అనుభవించడానికి పొందాము. నమక్కు ఎన్న కొరై ఉండు, మాకు ఇంకేం కొరతండి అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. ஆயிற்றேரோடு குறவை கோத்ததும் ஆயிற்றேரோடே கூட திருக்குறவையிலே எல்லா பெண்களும் தன் கை கோத்தாராம்படி வகை மாலை போலே
இடை இடையே தன்னை கலந்து కోత్తதுం ఆయిచ్చేరోడు తిరుక్కురవయ్యలే. ఆ రేపల్లెలో ఉన్నటువంటి గోపికాస్త్రీలతోటి ఆ రాత క్రీడ జరిగే సమయంలో ఎలా ఉన్నట్ట, ఎల్లా పెంగళం తన కై కోత్తారాంబడి వగైమాలైపోలే. అక్కడ ఉన్నటువంటి ఆ గోపికా స్త్రీలందరూ కూడా తన యొక్క శ్రీహస్తాన్ని పట్టుకొని ఉండేటట్లుగా, పట్టుకొని రాత క్రీడ ఆడేటట్లుగా వగైమాలైపోలే ఎడయ్యే తన్నై కలందు కోత్తడం. ఎలా వగైమాలైపోలే, ఒక అందమైనటువంటి పుష్పమాల వలె. ఎలా ఉన్నదట, మొదటగా ఈ గోపికలంతా చక్కగా ఒక వృత్తాకారంలో నిలబడి ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకొని ఆడుతూ ఉన్నారు. ఆ సమయంలో వచ్చి ప్రవేశించాడు కృష్ణ పరమాత్మ. ప్రవేశించినటువంటి ఆయన గుండ్రంగా ఉన్నటువంటి ఆ మాల, కొత్తగా ఒక వ్యక్తి చేరాడనుకోండి, ఆ మాల ఏమవుతుంది, కొంచెం వక్రంగా అయ్యే అవకాశం ఉంటుంది కదా. కానీ అలా అవ్వకుండా ఏం చేశాడు, తాను ఆ మాల యొక్క సౌందర్యం తగ్గకుండా ఉండేలాగా తాను అందులో వచ్చి ప్రవేశించాట. అది కూడా చూడండి, మనం ఏదైనా ఒక పుష్పాల మాల కడుతూ ఉన్నాం అనుకోండి, ఒక చోట అది సన్నజాజులు కనకాంబరాలు మాల కడుతూ ఉన్నాం. ఆ మాల కట్టేటప్పుడు ఇక్కడేమో 4 గుత్తులు వేసాము, ఇక్కడ ఒక 10 గుత్తులు వేసాము అనుకోండి, ఇక్కడ ఇది అధికంగా ఉన్నదండి, ఇది ఇక్కడ తక్కువగా ఉన్నదండి, మరువు మరీ తక్కువగా ఉన్నదండి అనిపించేటట్లుగా ఆ మాల అలా ఉంటుంది కదా. అలా కాకుండా అన్ని సమంగా 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 వేసుకుంటూ వచ్చామనుకోండి, ఆ మాల చూడటానికి ఎంత అందంగా ఉంటుంది. అలానే ఈయన వచ్చి చేరినప్పటికీ కూడా ఈ రాత క్రీడలో గోపికల యొక్క చేతులు పట్టుకొని ఆడే సమయంలో వృత్తాకారంగా ఉన్నటువంటి గోపికల మధ్యలో తాను వచ్చి కొత్తగా చేరినప్పటికీ కూడా ఆ మాల ఎంత అందంగా ఉన్నది అంటే, ఒక రత్నాల మాలని తయారు చేసేటువంటి, రత్నాలని మాలలాగా గుచ్చేటువంటి రత్నాల వ్యాపారి ఎలా గుచ్చుతాడు, ఒక పగడము, ఒక ముత్యము, ఒక రత్నము, ఒక వైఢూర్యము, ఇలా ఒక పచ్చ, ఇలా ఏమిటి, ఈ స్థానంలో ఇది గుచ్చితే అందం, ఈ స్థానంలో ఇలా గుచ్చితే అందం, ఈ స్థానంలో ఈ రత్నం వేస్తే అందం అనేటట్లుగా వాటి యొక్క ముఖాలు చూసి ఆ మాలని అందంగా గుచ్చినట్లుగా, అంత పెద్ద మాలలో, విలువైన రత్నాల మాలలో ఏ ఒక్క రత్నమైనా సరిగ్గా లేదనుకోండి, గుచ్చిన ఆకారం కానీ దాని స్వరూపం కానీ మాల యొక్క అందమే పోతుంది కదా. అలా కాకుండా రత్నాల వ్యాపారి, అనుభవం కలిగినటువంటి రత్నాల వ్యాపారి ఆ విలువైనటువంటి రత్నాల యొక్క ముఖాలని చూసి మాలని గుచ్చి అందమైన మాల తయారు చేసినట్లుగా ఈయన వచ్చి కొత్తగా ప్రవేశించినప్పటికీ ఆ గోపికలంతా వృత్తాకారంగా ఉండి చేసేటువంటి ఆ రాస క్రీడలో ఏ తారతమ్యమూ తెలియనట్టుగా, అదిగో ఇప్పుడు కొత్తగా వచ్చి ఏమండి 10 రాళ్ళు వెయ్యాలి, 9 వేసామండి, ఇప్పుడు కొత్తగా ఒకటి మర్చిపోయామని ఇప్పుడు వచ్చి చేరిస్తే ఇదేదో ప్రత్యేకంగా కనబడుతుందండి, ఆ సెట్లోది కాదా అని అడగవలసిన అవసరం లేనట్లుగా ఈయన వచ్చి కొత్తగా చేరినప్పటికీ కూడా ఈయన కొత్తగా వచ్చి చేరాడా అని అడగవలసిన అవసరం లేకుండా వాళ్ళలో ఒకడి వలె కలిసిపోయి వాళ్ళతో వాళ్ళ యొక్క చేతులు పట్టుకొని రాత క్రీడ చేశాడు. ఎలాగా, ఎడయ్యే తన్నై కలందు కోత్తడం. మధ్య మధ్యలో ఒక గోపికకి ఇంకొక గోపికకి మధ్యలో కన్నయ్య, ఒక కన్నయ్యకి ఇంకొక కన్నయ్యకి మధ్యలో ఒక గోపిక అన్నట్లుగా ఆ మాల యొక్క సౌందర్యము చెడిపోకుండా ఆ గోపికల యొక్క మధ్యలో తన్నై కలందు కోత్తడం, తనని కలుపుకునేటట్లుగా గుచ్చినది. ఇంద పెంగలోట్టై రసత్తుక్కు విలక్కాగ వంద. అది మొదటిదేమిటి, కొరవై ఆయిచ్చేరోడు కోత్తడం. ఆ కొరవై ఆ రాత క్రీడలో గోళ్ళ పిల్లలతోటి చేరి అది ఒక మాలాకారంగా అందంగా వేయించేసి ఉన్నది. తర్వాతదేమిటి, కోత్తడం కుండ్రం వందేందియదుం. కుండ్రం ఆ పర్వతాన్ని ఎత్తినటువంటిది. ఎందుకు ఎత్తాట పర్వతాన్ని, గోవర్ధన పర్వతాన్ని? ఇంద పెంగలోట్టై రసత్తుక్కు విలక్కాగ వంద మழையை தடுக்கைக்காக ஒரு மலையை எடுத்து 7 நாள் అనాయాసేన ధరిత్తుకొండు. ఇలాంటి గోపికలతోటి పొందేటువంటి ఆనంద అనుభవానికి అడ్డుగా వచ్చిందట ఒక పెద్ద వర్షం. ఆ వర్షాన్ని ఏం చేశాడు, తడుక్కైకాగ, వీళ్ళతోటి ఆనందంగా అనుభవించడానికి వర్షం ఏమిటండి అడ్డుగా ఉంది అని ఆ వర్షాన్ని అడ్డుకోవటం కోసమని ఒక పర్వతాన్ని ఎత్తి 7 నాள் అనాయాసేన ధరిత్తుకొండు.
7 రోజులు అనాయాసంగా ధరించికొండు నిండదు అలా నిలబడి ఉన్నది. అది ఒక సన్నివేశం. మూడవదేమిటి? మురవనేరు పొయ్గై నాగంకాయందదు ముదిరింద జలత్తై ఉడైత్తాన పొయ్గైயில் కాళియనై మునిందు నియమిత ప్రకారము. ముదిరింద జలత్తై బాగా నిండుగా ఉన్నటువంటి జలాలతో కూడుకున్నటువంటి సరస్సు ఆ కాళింది సరస్సు. అలాంటి సరస్సులో కాళియనై మునిందు ఉన్నటువంటి వాడు కాళీయుడు. ఎంతలో అంటే ఆ పెద్ద సరస్సు నిండా ఉన్నటువంటి జలాలన్నిటినీ విషపూరితం చేసి ఆ ప్రాంతంలోకి ఇంకెవరూ ప్రవేశించడానికి వీల్లేనట్లుగా అతి భయంకరంగా తయారు చేశాడు తన యొక్క విషంతో ఆ కాళీయుడు. అలాంటి కాళీయుడు విషయంలో మునిందు నియమిత ప్రకారం కోపంతో అలాంటి కాళీయుడిని నియమించినటువంటి ప్రకారం మొదలాగ మత్తుం పలవాయ్ ఇలాంటివి అనేకము నాగపర్యంకము సృజ్య ఎంగిరపడియే అవతారార్థమాగా కన్వడరందు అరుళిన నాగపర్యంకత్తై విట్టు వంద ఉపకారకనాన కృష్ణనుడయ్యా. ఎక్కడ ఉంటాడండి ఈ కృష్ణావతారానికి? నాగపర్యంకము సృజ్య, ఈ ఆగతో మధురాంపుర్యం అని చెప్పినట్టుగా ఈయన పాల్కడలిలో ఆదిశేషుడి మీద శయనించేటువంటి స్వామి. అది అవతారాలకి మూలకందము ఆ పాల్కడలి. ఏ అవతారం ఎత్తినా అక్కడి నుంచే వస్తుంది. అలా పాల్కడలిలో ఉన్నటువంటి ఆ స్వామి ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? ఆగతో మధురాంపుర్యం అని చెప్పినట్టుగా మధురా పట్టణానికి వచ్చి చేరాడే. అలా నాగపర్యంకత్తై విట్టు వంద ఉపకారకనాన కృష్ణనుడయ్య. ఆ నాగపర్యంకాన్ని వచ్చినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క ఉపకారకుడైనటువంటి కృష్ణయ్య కన్నయ్య యొక్క ఆశ్చర్యంగళాన చేష్టితంగళయ్యే ఆశ్చర్యకరమైనటువంటి ఆ చేష్టితాలని ప్రీతి పరవశనాయిక్కొండు సొల్లి ప్రీతి పారవస్యంతో చెప్పి గుణకథనత్తు కూరుప్పాన నన్మయ్యే ఉడయ్యా. గుణకథనత్తు కూరుప్పాన నన్మయ్యే ఉడయ్యా. గుణాలని అనుభవించడానికి తగినటువంటి ఆ గొప్పతనాన్ని కలిగిన ఎరவும் పగలం ఓ ఇగిరిలోం. ఇదిగో ఎరவும் పగలం ఏమండి? ఎరவும் పగలం అంటే నల్ ఇరவும் పగలం అన్నారు. నల్ ఇరవం మంచి రాత్రి, ఆ తర్వాత పగలు అంటారు. ఏమిటండి అసలు రాత్రి మంచిది ఎలా అవుతుంది గుణ కథనానికి అంటే కనుక? అదిగో ఒక వ్యక్తి మేలుకొని భగవంతుడి యొక్క గుణాలని అనుభవించాలి అంటే ఆ వ్యక్తికి పగలు చాలా మంచిది. కానీ ఒక వ్యక్తి నా గుణానుభవం వద్దు ఏమొద్దు నేను హాయిగా నిద్రపోవాలి అనుకుంటే రాత్రి చాలా మంచిది. ఆ వ్యక్తికి నిద్రపోవటానికి రాత్రి కావాలి, గుణానుభవం చేయడానికి పగలు కావాలి. మరి ఆళ్వారు ఏం చెబుతున్నారు? ఇరవం నన్ పగలుం అని చెబుతున్నారు. ఇరవం రాత్రి అంటున్నారు, నన్ పగలుం అని పగలని చెబుతున్నారు. ఈ నల్ అనేటువంటి పదాన్ని అటు రాత్రికి విశేషణంగా చెప్పుకోవాలి. నల్లంటే విలక్షణమైనటువంటి ఇరవం రాత్రి, నల్లంటే విలక్షణమైనటువంటి పగలు కూడా. ఈ రెండిటికి విలక్షణత ఏమిటట? ఎప్పుడూ భగవద్ అనుభవానికి యోగ్యంగా ఉండేటువంటి కాలాలన్నీ విలక్షణమైనటువంటివే. అలానే ఆళ్వాళ్ళకి రాత్రి పగలు కూడా విలక్షణం. ఎందుచేత? ఎప్పుడూ భగవద్ అనుభవానికి విశ్లేషణ లేకుండా భగవద్ అనుభవాన్ని చేస్తూ ఉంటారు కనుక వారికి ఇది రాత్ర ఇది పగల. అది లోకంలో ఉన్నటువంటి వాళ్ళకైతే భగవద్ అనుభవ ఆసక్తి ఉంటే పగలు కావాలి, నిద్రపోవాలని ఆసక్తి ఉంటే రాత్రినే కోరుకుంటారు వాళ్ళు. అలా లోకంలో ఉన్న వాళ్ళ వల్లే కాకుండా ఆడవాళ్ళకి నల్ ఇరవం నల్ పగలం ఈ రెండు కూడా నల్ విలక్షణమైనటువంటివే. ఎందుకు? ఎప్పుడు ఆయన యొక్క అనుభవంలో ఉండేటువంటి వారు కనుక. అలా నల్ ఇరవం నల్ పగలం ఓ ఇగిరిలోం ఇలా ఆయన యొక్క అనుభవాన్ని పొందుతూ ఉన్నామే. అలాంటి నమక్కు మనకు ఎన్న కొరైవు ఉండు, మనకి ఇంకేం కొరత ఉంటుందండి? అనుభావ్య సంకోచత్తాలు వరుం కొరయ్యుండో. అనుభావ్య సంకోచత్తం. అనుభావ్య విషయం ఏమిటి? కన్నపిరాను. ఆయనకి ఎంత అనుభవించినా తీరనటువంటి గుణాలు కలిగినటువంటి వాడు కాబట్టి మనం అనుభవించేటువంటి విషయంలో కొరత లేదు. అనుభవ విచ్ఛేదత్తాలు వరుం కొరయుండో. పోనీ అలా అనుభవిద్దాము అంటే ఇదిగో ఇన్ని విరోధులు ఉన్నాయండి నాకు, కాబట్టి ఈ విరోధులన్నీ ఉంటే అనుభావ్య విషయం చాలా ఉన్నది. అంటే భగవంతుడు అనుభవించవలసినటువంటి వాడు భగవంతుడు,
ఆయన్ని అనుభవించడానికి ఎంత అనుభవించినా తరగనటువంటి గుణాలు కలిగినటువంటి వాడు, ఎంత అనుభవించినా పూర్తయింది అని అపరిచ్ఛేద్యమైన అనుభవాన్ని ఇచ్చే అపరిచ్ఛేద్యుడు ఆయన. ఎంత అనుభవించినా అనుభవం పూర్తి అయింది అనిపించేటువంటి విషయం కాదు. కాబట్టి అక్కడ ఏ కొరత లేదు. అలానే అనుభవయోగ్యమైన అనుభవ విచ్ఛేదత్తాలు వరం కురయ్యుండ. పోన్లేండి, అక్కడ అనుభవించడానికి చాలా ఉంది. ఇదిగో మన ఇంట్లో ఇదిగో ఇవాళ పెరుమాళకు భోగం చేశామండి, అదిగో ఏ చక్కగా చక్కెర పొంగలో చేశాము, చేసిన ప్రసాదం చాలా ఉంది. కానీ తినటానికే ఇంట్లో వాళ్ళకి ఒకళ్ళకి షుగరు, ఇంకొకళ్ళకి ఏదో. మరి అనుభవించడానికి ఉండాలి కదండి, ఆ ప్రసాదాన్ని భోగ్యంగా స్వీకరించాలి కదా. అంటే ఇవన్నీ విరోధులే కదా. అలా అనుభవించడానికి విరోధులు కూడా ఏం లేవు ఇక్కడ ఆళ్వార్లకి. ఇది ఇంట్లో చేసినటువంటి మధురాన్ని స్వీకరించాలంటే ఏదో అనారోగ్యాలు, షుగర్లు ఇవేవో ఉన్నాయి. కానీ అది అనుభవించడానికి పదార్థం చాలా ఉంది. అనుభవించేటువంటి వాళ్ళకే అనుభవించే యోగ్యత లేనట్లుగా ఉన్నారు. కానీ ఆ అనుభవానికి ఒక విచ్ఛేదం. అలాంటి స్థితి కాదు ఇక్కడ. అనుభవ విచ్ఛేదత్తాలు వరం కురయ్యుండ. అలాంటి అనుభవానికి విచ్ఛేదం కలిగిందండి అనేటువంటి ఒక కొరత ఏమైనా ఉన్నదా? అనుభవించే విషయం పుష్కలం, అనుభవానికి విచ్ఛేదాలు ఏమైనా ఉన్నాయంటే అవి లేవు. కాబట్టి కురయుండో ఎనుకడుతూ తవిరిగెలన్యన్న కురయ్యనకు ఎందుం తవిరిగెలన్యన్న కురై ఎనక్కు. నాకు ఇలాంటి ఇది ఆ అనుభవానికి విచ్ఛేదం లేకుండా అనుభవింప చేస్తున్నాడు ఆయన. అలా అనుభవించేటువంటి నాకు ఏం కొరత ఉంటుంది కనుక అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. మొదల్ పాటు 131వ పేజీలో అహోరాత్రం కృష్ణగుణంగళై ప్రీతి పూర్వకమాగా అనుభవిக்க பெத்த எனக்கு இனி ஒரு குறையில்லை என்கிறார். అహోరాత్రం రాత్రి పగలు కూడా కృష్ణ పరమాత్మ యొక్క గుణాలని ప్రీతిపూర్వకంగా అనుభవించడానికి పొందినటువంటి నాకు ఇంకా ఏం కొరత ఉంటుందండి? ఇని ஒரு குறையில்லை, ఒక కొరత కూడా ఉంటుందని ఉంటుందా అని కాదు, కురయిల్లై కొరతే లేదు అంటున్నారు ఆళ్వార్లు. కురవై ఆయిచ్చీరోడు కోత్తదం, కురవై ఆయిచ్చీరోడు కోత్తదం, ఆ గొల్లలతోటి చేసినటువంటిది. పిరందవారం ఎన్నా పోలే తొడంగి ఓర్ అవయవం ఉన్నాగ విజయాదే ఇదిలే ఇజివాన్ ఎన్నెన్నిల్ ఓర్ అవయవం దగ్గర ఓర్ అవతారత్తులే అని రాసుకున్నామండి నేను. మరి మీరు అక్కడ అండర్లైన్ చేసుకొని రాసుకుంటారేమో. ఓర్ అవతారత్తులే మున్నాగ విజయాదే ఇదిలే ఇజివాన్ ఎన్నెన్నిల్ పిరందవారం ఎన్నా పోలే. పిరందవారం వళరందవారంలో కృష్ణావతారాన్ని కదా అనుభవించారు. అలాగే ఒక అవతారంలో ప్రవేశించకుండా ఇదిలే ఇజివాన్ ఎన్నిల్ కృష్ణావతార గుణాల్లో ప్రవేశించారు. ఎందుకండి అంటే ఓర్ అవతారికే இதிலே இஜுவான் என்னென்னில் மின்னிடைய மணவாரில் உண்டு தம்முடைய பிரணய ரோஷத்தை போக்கி தம்மை சேர விட்டு கொண்டபடி திருக்குறவையில் பெண்களோடே கலந்து அவர்களை అనుభవిపిత్తా పోలే ఇరుక్కయ్యాలే. మిన్నిడయ మడవారిలో ఉన్నటువంటి తమ యొక్క ప్రణయ రోషాన్ని పోగొట్టి తమ్மை చేరవిట్టు కొండపడి. ఎందుకు ఇప్పుడు ఈ కృష్ణావతార అనుభవంలో వీరు ప్రవేశించారు అంటే ఆ మిన్నిడయ మడవారిలో తమకి ప్రణయ రోషం ఉన్నదని, దాన్ని సర్వేశ్వర కన్నపిరాను పోగొట్టాడని పోగొట్టి తనలో చేర్చుకున్నాడు కదా. అలానే తిరుక్కురవైల్ పెంగలోడే కలందు అవరగలై అనుభవిస్తా పోలే ఇరుక్కయ్యాలే. అది ఎలా ఉందంటే ఆ రాత క్రీడలో ఉన్నటువంటి గోపికలతోటి కలిసి వాళ్ళకి తన అనుభవాన్ని ఎలా ఇచ్చాడో అలా తనకి కూడా ప్రణయ రోషంతో ఉన్నటువంటి తనకి కూడా ఆ ప్రణయ కోపాన్ని ప్రణయ రోషాన్ని పోగొట్టి తన అనుభవాన్ని ఇచ్చినట్లుగా ఉండటం చేత అందుకని అది మున్నాగ పేసుగిరార్ ఆ కృష్ణానుభవాన్ని ముందుగా చెప్తూ ఉన్నారు. అయినా ఇంకొక విషయం అండి, తాం అనుసంధిక్కిలిరే ఓరు అడైవాగ విజువదు ఏమండి. అందుకని కృష్ణావతారాన్ని చెప్తున్నారు. బాగుంది. కృష్ణావతార చేష్టితాల్ని చెప్పేవాళ్ళు ఎలా చెప్పాలి? పుట్టింది కృష్ణయ్య పుట్టాడు, పిరందవారంలో చెప్పినట్టు పిరందవారం వళరందవారం అని అలా ఏదో పుట్టాడండి, ఇంత వయసు వచ్చింది, ఈ పనులు చేశాడు, ఆ తర్వాత ఇంకొంచెం వయసు పెరిగింది, అలా అక్కడి నుంచి కదా మొదలు పెట్టాలి. రాసక్రీడ 7 సంవత్సరాల వయసులో చేసినటువంటిది. ఆరంభమే 7 సంవత్సరాల వయసుకి ఎందుకు వెళ్ళిపోయారు ఆళ్వారు? మరి పుట్టింది మొదలు చెప్పాలి కదా. వన్న మాడంగల్ సూడిలో
కృష్ణయ్య పుట్టాడు, ఆ రేపల్లెలో ఉన్న వాళ్ళంతా ఇలా ఆనందాన్ని ఆనందంతో ఉత్సవాన్ని జరుపుకున్నారు. ఇలా అక్కడి నుంచి ఆరంభించి కదా చెప్పాలి. ఆరంభమే కురవై ఆ ఇచ్చేరోడు కోత్తనుమని ఆ గోపికలతోటి రాస క్రీడ జరిపింది అని ఆ విషయం చెప్పడం ఎందుకండి అంటే, ఎందుకట అంటే தாம் அனுசந்திக்கிளிரே ஓர் அடைவாக விஜுவது அவன் అనుభవిత్తప్పడియే పేసుగిరారు ఆఘయ్యాలే. అదిగో తాము తమంతట తాము అనుభవిస్తే, ఇదిగో ఇప్పుడు పుట్టాడండి, ఇలా పెరిగాడండి, ఆ యశోదా పిరాటి దగ్గర ఇలా దెబ్బలు తిన్నాడండి, గోపికల దగ్గర దెబ్బలు తిన్నాడండి, గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడండి, గోపికలతో రాత క్రీడ జరిపాడండి, పశువుల్ని ఇవన్నీ ఒక క్రమంలో చెప్పచ్చు. కానీ తాము అనుసంధిక్కిలిరే ఓర్ అడైవాగ విజువదు, తాము అనుసంధానం చేసుకుంటే ఇలా ఒక క్రమంలో అనుభవించేవారు, ప్రవేశించేవారు. అవన్ అనుభవిపత్తపడియే పేసిగిరా రాఘయ్యాలే. అలా కాదే, ఆ కన్నపిరాను వీరికి ఏ అనుభవాన్ని అనుభవింపచేస్తే అది చెప్పేవారు కావటం చేత ఇది మొదటిదా, మధ్యలోదా, 7 సంవత్సరాల వయసులో, ఇవన్నీ తారతమ్యం తెలియదు ఆళ్వాళ్ళకి. ఆయన ఏది అనుభవింపచేస్తే దాన్నే చెప్పేటువంటి వాళ్ళు కావటం చేత. అంతేకాదు అనుసంధికుల తిరుక్కురవైల్ పెంగలోడు ఉండాన కరవయ్యాయిత్తు ఎవరికి మొదలలే కాట్టి కొడుతదు. అందుకని అలా చెప్పేవారు కావటం చేత ఆళ్వాళ్ళకు మొదటగా ఏం చూపించారు, ఈ రాత క్రీడలో గోపికలతోటి కూడి వాళ్ళతో చేతులు కలిపి రాత క్రీడ ఆడినటువంటి సన్నివేశాన్ని వీరికి దర్శింపచేశారు ఆ కన్నపిరాను. అందుకని దాన్నే చెప్పారు. పంచలక్షం కుడియల్ పెంగల్ ఎల్లారోడు కలందా ప్రీతి ఉండాయిత్తు ఎవరు ఒరువరోడే కలంద ప్రీతి. ఎంత ప్రీతి ఆళ్వార్లు అంటే 5 లక్షల మంది గోపికలతోటి కూడటం వల్ల ఎంత ఆనందమో ఆయనకి. అలా ఆళ్వాళ్ళతోటి ఒక్కరితోటి కలిస్తే అంత ప్రీతట ఆ సర్వేశ్వడికి. అందుకని తను చెల్లామయ్యాలే ఎడై పెంగల్ ఉడయ్య మాలయ్యలే தன்னை அப்பிரதான நாக்கி கொண்டு கோத்ததும் உறவை பிணைந்த கொஜகம் ఎన్ను ఆశైపట్టబడియే అనుభవిక్కిరారు. ఎందుకో ఆ గోపికలతోటి కూడి ఎలా ఆడాడటైనా తను సెల్లామయ్యాలే, తనకి గడవదట వాళ్ళతో ఆడకపోతే. ఎలా ఇప్పుడు 10 మంది పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు, ముందు పిల్లలందరూ వెళ్ళి ఏదో ఆట ఆడుకుంటూ ఉన్నారు, వాళ్ళందరూ ఏదో ఆట మధ్యలో ఉన్నారు, మధ్యలో ఆ తర్వాత ఇంకొక పిల్లాడు వచ్చాడు, వాడు వచ్చి ఏం చేస్తాడు, ఆ పక్కనే నిలబడి చూస్తూ ఉంటాడు. కానీ ఈ వచ్చినటువంటి వాడిని, ఏరా నువ్వు ఇప్పుడు ఆలస్యంగా వచ్చావా, రా నువ్వు కూడా మా ఆటలో చేరు, నిన్ను కూడా కలుపుకుంటామని వాళ్ళు ఎవరు పిలవలేదు, మాట్లాడలేదు. అసలు ఈ వ్యక్తిని గురించే వాళ్ళు పట్టించుకోలేదు, ఈ పిల్లాడి గురించి. వాళ్ళ ఆటలేవో వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. అలా కాసేపు ఈ పిల్లోడు ఎవరైనా పిలుస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ ఎదురు చూసే సమయంలో ఆ ఆటలో ఉన్నటువంటి వాడు వీడికి బాగా క్లోజ్ ఫ్రెండ్ అయి ఉంటా బహుశా. వాడు ఏం చేశాడు, ఒక్కసారిగా చూసి ఏరా రా నువ్వు కూడా ఆడుదువు అని పిలిచాడు అనుకోండి. అప్పుడు ఆ పిల్లోడికి ఎంత ఆనందం కలుగుతుంది. వెంటనే పిలిచిందే తరవుగా వెళ్ళి అందులో వాళ్ళ ఆటలో ఇతను కూడా చేరిపోతాడు కదా. అలా ఉన్నదట ఈయన కూడా కృష్ణ పరమాత్మ యొక్క పరిస్థితి కూడా ఆ రాత క్రీడలో. ఎలా గోపికలంతా ఆడుతూ ఉన్నారు, ఈయన వెళ్ళాడు, ఆడుతూ ఉన్నాడు తప్ప ఈయన గురించి వాళ్ళు ఏం పట్టించుకోలేదట. పట్టించుకోకపోతే ఒక పక్కన నిలబడి ఉన్నాడు, ఎప్పుడు నన్ను వీళ్ళ గోష్ఠిలో చేర్చుకుంటారా అని ఎదురు చూస్తూ ఉన్నట్ట. ఎలా తను చెల్లామయ్యాలే ఎడై పెంగల్ ఉడయ్యమ్మాలయ్యలే. తాను వాళ్లతో కలవకుండా ఈయన ఉండలేడు, వాళ్ళు ఉండగలరేమో గాని ఈయనే ఉండలేడు. అంచేత తన్నై అప్రధాన నాక్కి కొండుకోతడం, తనకో ప్రాధాన్యం ఏం లేదు. అదిగో వాళ్ళు ఆడుకుంటున్నారు, ఆ ఆటలో నన్ను చేర్చుకుంటే బాగుండు అనేటువంటి స్థితి ఈయనది. అందుకని ఈయనకేం ప్రాధాన్యం లేదనమాట. అక్కడ అప్రధాన నాక్కి కొండ కోత్తడం, అప్రధానుడుగా చేసినటువంటి ఆ మాలని కురవై పినంద కొజగం ఎన్ను ఆశై పట్టబడియే అనుభవిక్కిరారు. ఆళ్వాళ్ళు ఏమన్నారు, 50 అంటే ఏది పిరందవారం వడరందవారంలో కురవై పిణైంద కొజగం ఎన్ను ఆశై పట్టబడియే. ఆళ్వారు ఏం కోరుకున్నారు, కురవై పిణైంద కొజగం, ఆ రాస క్రీడ ఆడినటువంటి చిన్న పిల్లాడు అని ఆడవాళ్ళు ఆశపడిన ప్రకారాన్ని అనుభవిస్తూ ఉన్నారు ఇప్పుడు ఆళ్వారు. అంటే ఆ పిరందవారంలో ఆళ్వాళ్ళు ఏదైతే ఆశపడ్డారో దాన్నే అనుభవింపచేస్తూ ఉన్నాడు పెరుమాళ్ళు, అదే అనుభవిస్తూ ఉన్నారు ఆళ్వాళ్ళు. పెంగళుడయ మాలయ్యలే
இடையீடாக தன்னை கோக்கிற போது விஜாத்தியன் ஒருவன் கலந்தான் என்று தோத்தாதபடி அவர்களோடே ஒரு நீராக கலந்தபடி పెంగళుடைய మాలయిలే. అందరూ ఆడపిల్లలు కదా, గోపికలంతా కూడా. ఆ మాలలో ఈయన ఒక్కడే కదా పిల్లాడు. ఇరయ్యీడాగ తన్నై కోక్కిరపోదు. దానికి ఆ స్త్రీల యొక్క రాత క్రీడ చేసే ఆ మాలలో ఈయన తగినట్లుగా చేరటానికి విజాతి ఎన్వరువన్ కలందాన్ ఎన్ను. విజాతి ఏంటండి, ఇప్పటిదాకా గోపికలంతా ఉంటే ఆ మాల చూడటానికి కూడా ఎంత కన్నుల పండుగగా ఉంది, ఎంత అందంగా ఉంది, ఒక చేరిక బాగుంది, వాళ్ళు నిల్చున్న విధానం బాగుంది, వాళ్ళు ఆడిన విధానం బాగుంది అన్నట్లుగా ఉన్నది. ఈయన వచ్చి చేరగానే ఒక విజాతీయుడు, ఈ గోష్ఠిలో వాడు కాదే, ఈయన ప్రత్యేకంగా కనబడుతూ ఉన్నాడే, వాళ్ళకి వాళ్ళల్లో ఈయన మ్యాచ్ అవ్వలేదండి అన్నట్లుగా. అదొకటి. అందరూ ఆడపిల్లలు, ఒక్కడే పిల్లాడు. మరి అందరు ఆడపిల్లలో ఈ పిల్లవాడు ప్రత్యేకంగా కనబడుతూ ఉన్నాడే, వాళ్ళతో ఎలా కోరుతాడు కనుక ఇతను వాళ్ళ ఆడపిల్లలు, ఇతను మగపిల్లాడు అనేటువంటి తారతమ్యం తెలియనట్లుగా విజాతీయన్ వరువన్ కలందాన్ ఎన్ను. ఒక విజాతీయుడు, సజాతీయుడు అంటే సమానమైన జాతి, సమానమైన రూపం, అన్ని సమానమైన రూపం. సజాతీయుడు, సజాతి, అతను వీళ్ళు ఒక జాతి. అలా కాకుండా విజాతీయన్ వరువన్ కలందాన్ ఎన్ను, ఒక విజాతీయుడు వచ్చి కలిశాడు అని తిరుక్కురవైల్ జీవనయ్యుజియా పెంగళుక్కు చెల్లాదా పోలే కాణం. అదిగో కాదు, ఎన్ను తోత్తాదబడి అవరగలోడే అని ఒక విజాతీయుడు వచ్చి చేరాడండి ఇందులో అని ఎవ్వరికి తెలియనట్లుగా వాళ్లతో ఒక నీరాగా కలందబడి ఒకే నీరుగా కలిసిపోయాట. పాపం వాళ్ళలో ఆడపిల్లల్లో ఈయన కూడా వాళ్ళలో ఒకడు అన్నట్లు చేరిపోయాడు. పెంగలు మీరే కై కోత్తు విளையாடுవారు. ఆడపిల్లలు కదండి, అలా కై కోత్తు చేతులు పట్టుకొని ఆడేవాళ్ళు. తిరుక్కురవైల్ ఇవనయ్యో పెంగళుక్కు చెల్లాదా పోలే కాణం. అది తిరుక్కురవైల్ రాస క్రీడలో ఈయన లేకుండా గోపికలకి నడవనట్లుగానే మిన్నెడై మడవారిల్ ఆళ్వారయ్యో ఎవనక్కు చెల్లాదమై విళయిందపడి. ఆళ్వారంటే ఎంత ఇష్టము అంటే, రాత క్రీడ జరుపుకోవాలంటే కృష్ణ పరమాత్మ లేకుండా వాళ్ళకి రాత క్రీడ ఆనందమే లేదు. అలానే అంటే అక్కడ కృష్ణ పరమాత్మకి ప్రాముఖ్యం, ఇక్కడేమిటి అలాంటి ఆ స్వామి ఇక్కడ మిన్నెడై మడవారులో ఆళ్వారయ్యోజే, ఆళ్వారు లేకపోతే నేను లేనండి అనేటువంటి స్థితి. ఆళ్వారయ్య చెల్లాదమై విళయిందపడి, మిన్నెడై మడవారులో ఉన్నటువంటి ఆళ్వార్ నాయకి లేకపోతే నేనే లేను అనేటువంటి స్థితి ఈయనది. అంటే రాత క్రీడలో ఆ కన్నయ్య లేకపోతే వారికి ఆనందం లేదు, వాళ్ళు ధరించి ఉండలేరు. అలానే మిన్నే మడవారులు అనేటువంటి తిరువాయిమడిలో ఈ కన్నయ్యకి ఆళ్వార్లంటే ఎంత ప్రేమ అంటే, ఈ ఆళ్వారు లేకపోతే నేనేమైపోతానండి అనేటంత ప్రేమ ఆ కన్నయ్యకి. అలా కోక్కై అంటే తొడుక్కై, ఇలా గుచ్చడం. కైకోత్తు కొండాడుం కూతురే కొరవై కూత్తాగిరదు. కైకోత్తు కొండాడుం కూతురే, చేతులు పట్టుకొని ఆడేటువంటిది కదా. కొరవై కూత్తాగిరదు, అది ఒక సన్నివేశం అయిపోయింది. కొన్నం వందేందియదు స్వర్గం ఎండుకొండు ஒரு భోగ భూమియాయ్ அங்கே அப்சரசுக்களோடே கழகம் இருந்து புண்ணியபலவானுபவங்கள் பண்ணி సుఖప్రదనాన ఇరుప్పాన్ ఇంద్రన్ ఒరువన్ ఉండిరే. స్వర్గమని కొనియాడబడేటువంటి ఒక భూమి, ఒక భోగ భూమి. అక్కడ ఉన్నటువంటి అప్సరస స్త్రీలతోటి కలిసి ఉండి పుణ్యఫలానుభవం చేసేటువంటి సుఖప్రదుడుగా ఉన్నటువంటి వాడు ఇంద్రుడు. ఆ ఇంద్రుడు అనే ఆయన ఒక ఉన్నాడు. అవ్వనుభవத்தை பூமியிலே ஒரு பருவத்தில் பெண்களோடே கூட ஸ்வைரமாக அனுபவித்திருக்கிற இருப்பை கண்டு அது பொறுக்க மாட்டாமை அசூயை வர்த்தித்து நமக்கு இட்ட சோத்தை உண்டான் ఎన్నొరు వ్యాజ్యమాగా కల్వర్షத்தை వర్షిప్పిస్తాన్. అలాంటి ఆ ఇంద్రుడికి ఒక భావం కలిగింది. ఏమిటి, ఈ భూలోకంలో ఈ గోపికాస్త్రీలతోటి కూడి రాత క్రీడ జరుపుతూ ఉంటే నేను స్వర్గంలో అప్సరస స్త్రీలతో కూడి పొందవలసినటువంటి ఆనందాన్ని ఈ భూమండలంలో ఉండి రాత క్రీడలో ఆ గోపికలతో కూడి ఈయన ఆనందాన్ని పొందుతూ ఉన్నాడే, ఆ గోపికలు ఈయనతో కూడి ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఉరు పర్వత్తిల్ పెంగలోడే కూడా ఒకే వయసు కలిగినటువంటి ఆ గోపికలతోటి కూడి ఇచ్ఛా విహారంగా అనుభవిస్తున్నటువంటి ఈ స్థితిని చూశాడు ఇంద్రుడు. సహించలేకపోయాడు. అప్పుడు అసూయ కలిగింది ఇంద్రుడికి. నమకు ఇట్ట సోత్తై ఉండాన్. వెంటనే కోపం,
ఒక కారణాన్ని చూపించాలి కదా. గోవర్ధన పర్వతానికి ఆరగింపు పెట్టించి అన్ని ఈయనే ఆరగించాడు కదా, అది ఎవరికి చెందవలసినటువంటిది? ఆ గొల్లవాళ్ళ ఆ రేపల్లెలో ఉన్న వాళ్ళ భావంలో ఇది ఇంద్రుడికి పెట్టవలసినటువంటి దాన్ని ఈయన ఏం చేశాడు? అడ్డగించి గోవర్ధన పర్వతానికి పెట్టించాడు, తానే తినేశాడు. అందుకని నమక్కు ఎట్ట సోత్తై ఉండ, నాకు పెట్టినటువంటి దాన్ని ఆహారాన్ని మొత్తం ఈయన తినేశాడు అని ఒక కారణాన్ని చూపించి రాళ్ల వర్షాన్ని కురిపించాడు. అప్పోదు కైక్కు ఎట్టిత్తు వరుమలయ్య ఎడుత్తు ధరిత్తుకుండు నిన్నపడి, ఆ సమయంలో చేతికి దొరికినటువంటి ఒక పర్వతాన్ని పైకి ఎత్తి ధరిత్తుకొండు నిలబడినటువంటి ప్రకారం. ఒరువన్ ఇంగే ఒక నాள் మూక్కుప్పుదైక్కుం కాటిల్ நம்முடைய భోగం புகுந்து போகப்புகா நின்னது என்னு அஞ்சி அவரை ஒவரை ஒரவிட்டு கலக்கும் அவனிரே. అదిగో అవనుడయ ఒరువన్ ఇంగే ఒక వ్యక్తి ஒரு நாள் மூக்குப்புதைக்கும் காட்டில் நம்முடைய భోగం పగుందు పోగప్పుగా నిన్నది ఎన్ను అంజి. ముక్కుప్పుదైక్కుం కాటిల్, ఒక్క నిమిషం అండి. காட்டில் நம்முடைய భోగం పగుందు పోగప్పుగా నిన్నదు ఎన్ను అంజి అవరై వర విట్టు కలక్కుం అవనిరే. ఏదో మన భోగాన్ని ఈయన లాగేసుకుంటున్నాడని అవరై వర విట్టు వాడని వీళ్ళని పిలిపించి కలక్కుం అవనిరే, కలత చెందేటువంటి వాడు కాదు కదా. ఇప్పటి అనుభవిక్కిరాన్ సర్వేశ్వరన్ ఎన్ను అరియానిరే. అదిగో నేను పొందవలసినటువంటి ఆనందాన్ని ఇంకోటి చేత అనుభవింపచేస్తున్నాడను, ఇంకో తానే అనుభవించాడు అని కోపం వచ్చింది కదా ఇంద్రుడికి. ఎలా? நம்முடைய భోగం పగుందు పోగప్పుగా నిన్నదు ఎన్ను అంజి. అదిగో నా యొక్క భోగాన్ని లాగేసుకొని వెళ్ళిపోతున్నాడని భావించి అవరై వరవిట్టు కలక్కుమవనిదే, వాడని వీడవిని రప్పించి కలక్కుమవని కలత పండేటువంటి వాడు కదా ఆయన. ఇప్పటి అనుభవిక్కిరాన్ సర్వేశ్వరన్ ఎన్ను అరియానిరే. ఇలా అనుభవించినటువంటి వాడు కన్నపిరాని సాక్షాత్గా సర్వేశ్వరుడని తెలియక ఇంద్రుడు అలాంటి పని చేశాడు. ఇవన్ తన్నై మనుష్య జాతీయనాక్కి వైత్తు కొండిరుక్కయ్యాలే அன்று அன்றை கல்வருஷத்தில் பசுக்களுக்கும் இடையர்க்கும் வந்த ஆபத்தை தீர்த்தா போலே ஆகாதே இவர்க்கும். అదిగో ఆనాడు అదే ఈయన సర్వేశ్వరుడని తెలియక ఇంద్రుడు ఏం చేశాడు? తన వలే ఒక తన్నే మనుష్య జాతీయనాక్కి వైత్తుకొండిరుక్కయ్యాలి. కన్నపిరాన్ ఎవరైనా సర్వేశ్వరుడే కదా, తనని మనుష్య జాతిలో మనుష్యుడుగా అవతరించడం చేత ఏం చేశాడు? ఈయన సాధారణమైనటువంటి మనిషి అనుకున్నాడు. అందే కల్వర్షత్తిల్, అదిగో ఆనాడు కల్వర్షత్తిల్ రాళ్ల వర్షంలో పశువులకి గొల్లలకి కలిగినటువంటి ఆపదని తీర్థా పోలే ఆగాదే. ఆనాడు ఇంద్రుడికి కోపం వచ్చి రాళ్ల వర్షం కురిపిస్తే పశువులకి గొల్లలకి కష్టం కలగకుండా రక్షించినట్టుగానే ఇప్పటి ఎవరికి ఆడవాళ్ళకి మిన్నిడే మడవారిల్ వంద ఆపత్తు తీర్థప్పడియం అంటే ఒక్కో సన్నివేశాన్ని చెప్తూ ఉన్నారు. అది ఎక్కడ మిన్నిడే మడవారితోటి ఈ తిరువామిడికి సంబంధం అన్నారు కదా. రాస క్రీడని ఎందుకు అనుభవించారంటే మొదట ఆ సన్నివేశాన్ని సర్వేశ్వరుడు చూపించాడు కాబట్టి. ఎందుకు చూపించాడు అంటే కొరవైప్పినైంద కొజగమని ఆశపడ్డారు కనుక ఆడవాళ్ళు రాస క్రీడ సన్నివేశాన్ని చూపించారు. ఇప్పుడు ఈ రాళ్ల వర్షాన్ని ఎందుకు కురిపించాడు ఆయన అనేటువంటి ఈ ఇంద్రుడి విషయాన్ని ఎందుకు చెబుతున్నారు? మిన్నిడయ మడవారనేటువంటి తిరువామిడిలో వచ్చినటువంటి ఆపత్తు తీర్చినటువంటి వాడు కనుక సర్వేశ్వరుడు. ఎలానంటే ఆనాడు ఇంద్రుడి వల్ల కలిగినటువంటి ఆపదని ఆ గోవులకి గోపాలకులకి తీర్చినట్లుగా మిన్నిడయ మడవారిలో ఆడవాళ్ళకు కలిగినటువంటి గొప్ప ఆపద ఏమిటది? విశ్లేష వ్యసనం. ఆపదను కూడా తీర్చినటువంటి వాడు సర్వేశ్వరుడు కన్నపిరాను అని. ఏందియదుం, అదిగో ఏందియదుం ఆ పర్వతాన్ని ఏందియదం ఎత్తినది ఎలా? పరార్థమాగయ్యాలే కైక్కువో ఆభరణం పోలే ఆ ఎత్తు తాను ఒరుత్తం అత్తిరుందపడి. ఏమంటే అన్ని రోజులు చిన్న పిల్లాడు 7 సంవత్సరాల పిల్లాడు గోవర్ధన పర్వతాన్ని చిన్న చిటికెన వేలుతో మోస్తే కష్టం అనిపించదా? మొయ్యగలడా అంటే పరార్థమాగయ్యాలే, ఆ కష్టమేం లేదట. ఇంకా పైగా పరార్థం ఇతరుల యొక్క ఆనందం కోసం చేసేటువంటి కార్యం కనుక అది ఆ చేతికి ఒక ఆభరణంగా మెరుస్తోందట ఆ పర్వతం అనేటువంటిది. అది ఆభరణం పోలే ఆ ఎత్తు తాను ఉరుత్తం అత్తిరుందపడి, ఏ శ్రమ లేకుండా ఒక ఆభరణం లాగా ఉన్నది.
పువ్వేందినా పోలేరింది. ఒక చిన్న పుష్పాన్ని ఎత్తడం ఎంత సులభమో అంత సులభంగా ఎత్తాట ఆయన. 7 వయస్సులే 7 నాள் ఒరుపడి ధరిస్తుకొండిరే నిన్నదు. 7 సంవత్సరాల వయసులో 7 రోజులు ఒకే రీతిగా ధరించి కదా ఆయన నిలబడింది. కొన్నం వందేందియదుం ఇప్పటి నిన్నిరే இப்படி 7 வயசிலே 7 நாள் தரித்ததுக்கு செய்வோம் நாம் என்ன ஒருவன் நெஞ்சாரல் படாதபடி సగోత్రియాయ నిన్నిరేయవన్ ఇవత్తై రక్షిత్తదు. ఈ రీతిగా 7 సంవత్సరాల వయసులో 7 రోజులు ఇలా మన కోసం ఈ పర్వతాన్ని ఎత్తాడే. ఈయన ఎన్సేవం నాం, ఆ గొల్లలంతా ఈయనకు మనమేం చేయగలము, ఇంత ఉపకారం చేస్తున్నాడని భావించవలసిన అవసరం లేకుండా ఒరువన్ నెంజారల్ పడాదపడి సగోత్రియాయ నిన్నిరేయవన్ ఇవత్తై రక్షిత్తదు. ఒకే ఎవరు మనసుకి బాధ కలగకుండా ఉండేటట్లుగా ఏం చెప్పాడు? సగోత్రియాయ్ అంటే నువ్వు యక్షుడువా, యక్షోవా కిన్నరోవా, నువ్వు అసలు యక్షుడువా కిన్నరుడువా, మా గొల్లల్లో పుట్టినటువంటి వాడికి ఇంత బలం ఉండే ప్రసక్తే లేదు అని ఆ గొల్ల పెద్దలంతా మాట్లాడితే, అహంవో బాంధవో జాత, నేను మీ యొక్క బంధువునర్రా, మీకోసమని మీ ఇంట్లో మీ యశోదమ్మ ఇంట్లో పుట్టినటువంటి వాడిని, మీ నందగోపాలు యొక్క కుమారుణ్ణి అని, నేను కూడా మీ వాడనే అని, సగోత్రీకుడినే బయటవాడిని కాదు అనేటట్లుగా అలా నిలబడి కదా ఎవత్తై రక్షిత్తదు, ఆ గోవుల్ని గోపాలకుల్ని ఈయన రక్షించింది. అది ఒక సన్నివేశం. బోరవు నీరు కరై కాణవన్నామయ్యాలు ఉండాన ఆడత్తై వడైత్తాన మిడుక్కయ్యుడయ్య నీరెండుదల్. కరై అంటే తరై కాణవన్నాదమయ్యాలుండాన, నేల కనబడనట్లుగా ఉన్నటువంటి గంభీరమైనటువంటి లోతు కలిగిన సరస్సు అది. అందులో మిడుక్కై వడయ్య నీరెన్నుదలు, బాగా నిండుగా నీళ్లున్నాయి ఆ సరస్సులో. అన్నియే లేక కాళియన్ విషత్తాలే ఒరువర్కం గిట్ట వన్నాద ఒలి ఎన్నుదల్. ఆ కాళీయుడు ఆ సరస్సులో ఉండటం చేత కాళీయుడి యొక్క విషంతో నిండిపోయినటువంటి ఆ సరస్సు ఎవ్వరికి సమీపించడానికి వీలు కానట్టుగా ఉన్నటువంటి సరస్సు అని చెప్పచ్చు. ముదు నీరాగయ్యాలే ఒలియ నీరు ఎన్నుదల్. ముదు నీరాగ నిండుగా ఉన్నటువంటి నీరు, విషంతో నిండినటువంటి నీరు కావటం చేత ఒలియ నీరు ఎన్నుదల్. ఒలియ అంటే అదే గంభీరమైనటువంటి జలాలు అని చెప్తున్నారు. ఉరవు అంటే విషత్తాలే బాధకమాన ఒలి ఎన్నుదలు, విషము చేత బాధించబడేటువంటి నీళ్లు అవి అని. ఊరవు అంటే విషం. నాగం కాయందదం నాగత్తై ఓట్టియదం, ఆ నాగం అందులో ఉన్నటువంటి కాళీని పారిపోయేలా చేశాడు. పాంపడిత్తు మేలిట్టు కాణం పెంగలోడే జలక్రీడై పన్నిత్తు. పాంబు అడిత్తు, ఆ పాముని కొట్టి మేలిట్టు కాణు, అది దాన్ని బయటికి పంపించి కదా, పెంగలోడే జలక్రీడై పన్నిత్తు. మేలిట్టు కాణం అంటే ఆ పాముని కొట్టి వాళ్ళతోటి జలక్రీడలు చేశాట ఆ సరస్సులో. ఉట్పడమత్తుంబల ఇవై మొదలాన చేసితంగడుక్కు ఓరు ఎన్నెల్లై. ఇలాంటి చేసితాలకి ఒక హద్దే లేదండి. పిరందవాத்தில் బలహానియాలే సొల్ల మాట్టిచ్చిలర్ ఇంగు ఒక పుత్తలయమండ ఇట్టు సొల్ల మాట్టుగిలర్. ఏమండి ఉట్పడమత్తుంబల అని ఇలాంటి చేసితాలకు ఒక హద్దు లేదంటారు. ఇలాంటి చేసితాలకు ఒక హద్దు లేదా? ఆడవాళ్ళు చెప్పొచ్చు కదండి, ఏదో ఈ చేశాడు అవి చేశాడని చెప్పాలి కదా. అంటే పిరందవాத்தில் బలహానియాలే సొల్ల మాట్టిచ్చిలర్, పిరందవారం వడరందవారంలో కూడా నేను చెప్పలేకపోయానండి అన్నారు ఆళ్వారు. ఎంచేత అక్కడ ఆయన యొక్క గుణాలని అనుభవిస్తూ ఉంటే మనస్థైథిల్యాన్ని పొంది ఒక విధమైనటువంటి బలహీనత, అందువల్ల అక్కడ చెప్పలేకపోయారు. మరి ఇక్కడ ఆనందంగానే ఉన్నారు కదండి ఆళ్వారు, మరి ఇక్కడ చెప్పచ్చు కదా. పిరందవారంలో చెప్పలేకపోయారు, ఎందుకని గుణానుసంధానంలో అదిగో మనస్థైథిల్యం పొంది చెప్పలేకపోయారు. మరి ఇక్కడ సంతోషంగా ఉన్నారు కదా, కురవై ఆయిచ్చేరోడు కోత్తదుమని, మరి ఇప్పుడు చెప్పచ్చు కదా. ఇంగు ఒక పుత్తలయమండ ఇట్టు సొల్లమాట్టు. ఇక్కడ ఆనందం అధికమైపోయిందండి. అంటే దుఃఖం అధికమైపోయినా చెప్పలేరు, ఆనందం అధికమైపోయినా చెప్పలేరు. పిరందవారంలో దుఃఖం కాదు, మనస్థైథిల్యం, అక్కడ చెప్పలేకపోయారండి. ఇక్కడేమో ఆనందం అధికమైపోయింది, అందుకని నోట మాట రావట్లేదండి. అందుకని
ఇవై మొదలాన చేష్టితంగలకు ఓ రెండెళ్ళై. ఇలాంటి చేష్టితాలకు ఓ హద్దే ఉందని ఎన్నెన్నో చేష్టితాలు చేశాడు ఆయన. అంటూ మొత్తం ఎప్పటి పెంగలోట్టై కలవిక్కు విరోధిగళాన తన్నీరు తురుంబరు అరుందవై అనేకంగల్. ఇలాగా ఆ పెంగళ ఓట్టై కలవిక్కు, ఆ గోపికలతోటి కలవటానికి విరోధులైనటువంటివి తన్నీరు తురుంబరుత్తవై, పానకంలో పుడకలాంటి చేసిటాలు ఎన్నెన్ని చేశాడండి ఆయన. అరవిల్పల్లి పిరాన్, అరవిల్పల్లి పిరాన్ అనంత శాయత్వం. అరవంటే పాము, అలాంటి పాముని పడకగా కలిగినటువంటి పిరాన్ ఉపకారకుడు. నాటార్ ఉరక్కం తమో గుణ అభిభూతమాయ స్వార్థమాయిరుక్కుం ఇవన్ ఉరక్కం పిరరుடைய రక్షణార్థమాయిరుక్కుం. ఆ పాము మీద ఆదిశేషుడి మీద నిద్రపోతూ ఉంటాడు. లోకంలో ఉన్నవాళ్ళు నిద్రపోతారు, ఆయన నిద్రపోతాడు. లోకంలో ఉన్న వాళ్ళ నిద్ర వీళ్ళకి ఎందుకు నిద్ర వస్తుంది? తమో గుణం అధికంగా ఉండటం వల్ల వీళ్ళకి నిద్ర వస్తుంది. అది వాళ్ళ కోసమే ఆ నిద్ర. కానీ ఈయన పిరరుடைய రక్షణార్థమాయిరుక్కుం, యోగు సేద పెరుమాన్ అంటారు కదా. ఏం చేస్తాడు ఆయన? నిద్రపోతాడా? మనని ఎలా రక్షించాలని ఆలోచిస్తూ ఉంటాడు. కాబట్టి ఇవన్ ఉరక్కం పిరరుடைய రక్షణార్థమాయిరుక్కుం, నిద్రపోతూ ఉన్నాడంటే ఇతరులని లోకులందరినీ ఎలా రక్షించాలని పోయేటువంటి నిద్ర. ఉరంగువాన్ పోల్ యోగు సేద పెరుమానిరే. ఉరంగువాన్ పోల్, నిద్రపోయే వాళ్ళ వలె ఆలోచించేటువంటి పెరుమాళ్ళు మన గురించి. ఉరంగినానాగిల్ పరరక్షణత్తుక్కు ఉడలా ఇరుక్కుమాయి. నిద్రపోతే పరరక్షణకి సరిపోతుంది, అది తగినదిగా ఉంటుంది. ఉణరెందిరుందానాగిలం అప్పడియే. ఆయన మేల్కున్నా పరరక్షణే, నిద్రపోతున్నా పరరక్షణే. ఆయనకి ఎప్పుడు ఆయన స్వభావమే మనల్ని రక్షించడమే. అది ఇదెన్న ఉపకారంతా. ఏం ఉపకారం అండి? నిద్రపోతున్నా మనల్ని ఎలా రక్షించాలని ధ్యానమా, మేల్కొనున్నా మనల్ని ఎలా రక్షించాలని ఆలోచన అని. అరవిల్పల్లి పిరాన్, ఎక్కడ పడుకుంటాడు ఆయన? ఆదిశేషుడి మీద. కీజు ఓరు పాంబోడుండాన సేరామై సొల్లిత్తు ఇంగోరు పాంబోడుండాన సేత్తి సొల్లుగెరదు. కింద ఒక పాముతోటి ఉన్నటువంటి స్థితి నాగంకా ఎందదు. అది ఒక కాళీయుడిని కొట్టాడా, ఆ పాముతోటి సరిపడలా. ఇక్కడ ఈ పామునేమో పడకగా చేసుకొని పడుకున్నట్ట. ఆ పాముతోటి సరిపడక దాన్ని పారిపోయేలాగా చేశాడు. ఈ పామునేమో పడకగా చేసుకొని పడుకున్నాడు ఈయన. ఇవంతా అదిగో ఇంగో అంగు భోగత్తై కాల్ కడై కొండమై సొల్లిత్తు ఇంగు భోగ ప్రావణ్యం సొల్లుగిరదు. అక్కడ భోగత్తై కాలు కడై కొండమై సొల్లిత్తు. భోగం అంటే పాముని కూడా చెప్తారు. ఆ పాముని తరిమి వేసినటువంటి స్థితి చెప్పబడింది. ఇక్కడ భోగ ప్రావణ్యం, అదిగో ఇక్కడ ఈ ఆదిశేషుడు అంటే ఈయనకున్న ప్రావణ్యం చెప్పబడుతోన్నది ఇక్కడ. ప్రతికూలనాన కాళీయనై పరక్క ఓట్టినాన్ అనుకూలనానావనై పడుక్కయ్యాక కొండాన్. ప్రతికూలుడైనటువంటి కాళీయుణ్ణి పారిపోయేలాగా చేశాడు, అనుకూలుడైనటువంటి ఆదిశేషుణ్ణి పడకగా స్వీకరించాడు. ఇవంతాన్ అనంతముఖమాగా అనుకూలిక్కుం అవనం అనంతముఖమాగా అడిమై కొళ్ళుం. ఇవంతాన్ ఏది సర్వేశ్వరుడేమో అనేక రీతులుగా ఆయనకు అనుకూలంగా ఉంటాడు. అంతేకాదు అవనం, ఆయన కూడా ఆదిశేషుడు కూడా అనేక రీతులుగా అడిమై కొళ్ళు. మొదటిది అనంతుడు, రెండవది సర్వేశ్వరుడు. అడిమై కొళ్ళు స్వీకరిస్తాడు. ఈయన అనేక రీతులుగా కైంకర్యం చేస్తాడు. ఎలాగ నివాస శయ్యాసన పాదుకాంసుకోపదానాన్ని ఆడవందాలు చెప్పినట్టుగా కూర్చుంటే సింహాసనం అవుతాడు, నిలబడితే పాదరక్షలవుతాడు, నడుస్తూ ఉంటే కొడై గొడుగుగా అవుతాడు. అలా అయ్యేటువంటి వాడు కదా. అలా ఇవంతాన్ అనంతముఖమాగా అనుకూలిక్కుం, అనేక రీతులుగా కైంకర్యమైనది. అవనం అనంతముఖమాగా అడిమై కొళ్ళు, అనేక రీతులుగా ఆ కైంకర్యాన్ని స్వీకరిస్తాడు ఆయన. ఆయిరం పైన్ తలై అవంతన్ అవంతనిరే అనంతనిరే. 1000 తలలు కలిగినటువంటి అనంతుడు కదా ఆయన. అరవిల్పల్లి అలా 1000 శిరస్సులతోటి కైంకర్యాన్ని చేసేటువంటి వాడు 1000 రీతులుగా. అవతారంగళుక్కు అడి తిరుప్పార్కడలాగయ్యాలే అత్తై చొల్లుదల్. అవతారాలకి మూల స్థానం తిరుప్పార్కడలు కావటం చేత అనంత శాయిత్వాన్ని చెప్పారు అని చెప్పచ్చు. లేదా నాగణై మిసై నంబిరాన్ శరణే శరణ్యన్నత్తై ప్రత్యభిజ్ఞై పండుగిరార్ ఆగల్. నాగనై శరణ్ ఏది ఇందులో? ఇది పిరందవారం వలరందవారంలో ఫలశ్రుతి పాసురంలో నాగణై మిసై నంబిరాన్ శరణే శరణ్.
ఆ ఆదిశేషుణ్ణి పడకగా కలిగినటువంటి స్వామి యొక్క తిరువడిగళ్లే నాకు రక్షకం అని పాడారు కనుక ఎన్నత్తై ప్రత్యభిజ్ఞై పన్నుగిరారాధలు దాన్ని మళ్ళా ఆడవాళ్ళు ఇలా పాడటానికి కారణం ఏమిటి? ఆ శేషుణ్ణేమో పారిపోయేలాగా చేశాడు, ఈ శేషుణ్ణి పడకగా కలిగి ఉన్నాడు, ఇలా నాకెందుకు దర్శనమిచ్చాడు అంటే నేను అక్కడ అలా కోరుకున్నాను కదా ఆ తిరువాయిమడిలో, అందుకనే నాకు ఈ రీతిగా దర్శనమిచ్చాడు అని గుర్తు నేను కోరుకున్నది ఈ దర్శనమే కదా అని గుర్తు చేసుకుంటున్నారట ఆడవాళ్ళు. ఎన్నత్తై ప్రత్యభిజ్ఞై పన్నుగిరారాధలు. అదిగో నాగణయమిసే నంబిరాన్ శరణే శరణమక్కు అనేటువంటి దాన్ని నేను పాడాను కదా, కాబట్టి నాకు ఇలాంటి దర్శనం ఇచ్చాడు అని దాన్ని గుర్తు చేసుకుంటున్నారట ఆడవాళ్ళు. తన్ మాయ వినయగలయ్యే అలత్తి అవనుடைய ఆశ్చర్య చేసితంగళయ్యే వారి విట్టు స్తోత్రం పన్ని ఆయనకు ఆశ్చర్యకరమైన చేసితాల్ని నోరు విప్పి స్తోత్రం చేసి ఈరవునన్ పగలం తవిర్కిలం రాత్రి పగలు కూడా గడిపేయగలను భగవద్ అనుభవ కూరుప్పాగాద అన్నిరే సుడరుగొల్ ఇరాప్పగలాయిరుప్పదు. భగవద్ అనుభవానికి మనకి వినియోగ పడనప్పుడు ఆ పగలు ఎలా ఉంటుందంటే అగ్నితో సమానంగా అయిపోతుందట. అనుభవ యోగ్యమాన కాలమాఘయ్యాలే నల్ ఎరవం నల్ పగలం ఎంగిరార్. అనుభవించడానికి యోగ్యమైనటువంటి కాలం కావటం చేత నల్ విలక్షణమైన రాత్రి విలక్షణమైన పగలు అంటున్నారు ఆళ్వారు. విశ్లేషిత పోదిరే నిరుప్పై ఉరుక్కి ఎరిట్టినా పోలే ఇరుప్పదు. అదే విశ్లేషణలో ఉన్నట్లయితే నిప్పులు పెట్టి అగ్నిహోత్రాన్ని దగ్గర పెట్టినట్లుగా అంత బాధపడతారు ఆళ్వారు. అలాంటి ఎన్న కూరయ్యనక్కే ఇప్పుడు సంశ్లేషలో ఉన్నారు కదా, అందుకు నకాలస్తత్రవే ప్రభు ఎన్నుకొండు పగలం ఎరవం నడయాడాదు ஒரு தேச விசேஷம் தேடி அனுபவிக்கைக்கு கட்டை போதி சோறு கட்ட வேண்டும்படி குறைவாளனா இருந்தேனో. నకాలస్తత్రవే ప్రభు ఎన్నుకొండు. ఏది నకాల ఎక్కడ కాలానికి తత్రవే ప్రభువు లేకుండా ఎప్పుడు కాలం ఒకే రీతిగా గడిచేది ఎక్కడ? పరమపదంలో. అక్కడ పగలు ఎరవం నడయాడాద ఒక దేశం. ఏది పగలు రాత్రినే తారతమ్యం లేనటువంటి దేశం పరమపదం. అక్కడ కాలమేం లేదు. ఇదిగో పగల పొద్దుంతసేపు రాత్రి పొద్దుంతసేపు, ఇప్పుడు సూర్యోదయం ఇప్పుడు సూర్యాస్తమయం, ఇలాంటి కాల తారతమ్యాలు లేవు. పగలు లేదు రాత్రి లేదు, ఎప్పుడు ఒకే రీతిగా ఉంటుంది. కాలహ తత్ర ప్రభువున. అక్కడ కాలానికి నియమం ఏం లేదండి. పగలు గారు వచ్చారు రాత్రి గారు వచ్చారని చెప్పవలసిన అవసరం లేదు. అనుభవిక్కైకు పట్టైపోదు పట్టై పొదిసోరు కట్ట వేండుంబడి కురైవాలనాయిరుందేనో. అంటే బట్టలో కట్టుకున్నటువంటి అన్నంలాగా కురైవాడనాయిరుందేనో, నేనేమన్నా కొరత కలిగి ఉన్నానా? ఏకాకారమాన అనుభవం ఇదే అంగుళ్ళదు. అక్కడ చూస్తే ఒకే అనుభవం అండి ఎప్పుడు. కానీ విజహార బహునృతుంగిరపడియే. ఇక్కడైతే సీతాపిరాట్టి వాల్మీకి మహర్షి చెప్పాడు కదా రామాయణంలో, విజహార బహూనృతును. ఏది ఋతువులను బట్టి అనుభవాన్ని పొందేటువంటి అనుభవం ఎక్కడ? ఈ లోకంలో. అక్కడైతే పరమపదంలో అయితే నా కాలహా తత్రవే ప్రభు అని ఎప్పుడు ఒకే రీతి అనుభవం అక్కడ. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి కాదే. విజహార బహూనృతువుని ఎంగిరపడియే. అదిగో ఒక్కొక్క ఋతువుకు తగ్గినట్టుగా ఆయా ఋతువులకు తగినట్లుగా ఫలాలు వస్త్రాలు ఇంట్లో ఉన్నటువంటి వాతావరణాన్ని, ఇదిగో ఈ సమయంలో ఇలా ఉండాలి, ఈ ప్రాంతానికి వెళ్ళాలి, ఈ సమయాల్లో ఇక్కడ ఉండాలి, ఇలాంటి డ్రెస్ వేసుకోవాలి అని ఋతువులకు తగినట్లుగా ఆనందాన్ని అనుభవించే అవకాశం ఎక్కడ? రకరకాల అనుభవాలు ఇక్కడ. అదే కదా రామాయణంలో చెప్పింది వాల్మీకి మహర్షి. సీతారాములు ఇద్దరు ఎలా ఆనందాన్ని అనుభవిస్తున్నారంటే విజహార బహూనృతువును, ఋతువులకు తగినట్లుగా 12 సంవత్సరాలు ఆనందాన్ని అనుభవించారు అని చెప్పాడు కదా. అదే రీతిగా పరమపదంలో అయితే ఇలాంటి మార్పులు ఏం లేవండి. అక్కడ ఎప్పుడు హావు అంటాం, ఎప్పుడు ఆయన్ని మాత్రమే సేవించడం, వేరే మార్పే లేదు. అదే ఇక్కడైతే ఇదిగో శైత్య ఉత్సవం వస్తోందండి, శ్రీరంగానికి వెళ్దామా? అలానే పంగుని ఉత్తర, అదిగో తిరునాంగూరు 12 గరుడు సేవలు వస్తున్నాయి, ఆ ఉత్సవానికి వెళ్దామా? అదిగో కళ్ళు గరుడు సేవటండి, ఆ ఉత్సవానికి వెళ్దామా? అదిగో ఆళ్వార్ తిరునగర్లో నవగరుడ ఉత్సవం, 9 గరుడ సేవలు జరగబోతూ ఉన్నాయి ఆళ్వార్ తిరునక్షత్రానికి, ఆ ఉత్సవానికి వెళ్దామా? ఇలాంటి అనుభవాలన్నీ ఈ దివ్య దేశానికి వెళ్దామా, ఈ ఉత్సవం చూద్దామా, ఆ దివ్య దేశానికి వెళ్దామా, ఆ ఉత్సవం చూద్దామా అని ఇలాంటి అనుభవాలు ఇక్కడే. కానీ ఆ పరమపదం వెళ్తే కనుక ఏముంటాయి కనుక ఎప్పుడు ఒకే రీతిగా అనుభవం. కానీ అదే ఇక్కడైతే విజహార బహూనృతువునని చెప్పినట్లుగా
அவ்வோ காலங்கள் தோறும் உண்டான అనుభవ విశేషంగళై భుజిక్కపెట్ట ఎనక్కు ஒரு కురైయుండో ఆయా కాలానికి తగినట్లుగా అనుభవ విశేషాలని పొందగలిగినటువంటి నాకు ఎనక్కోరు కురైయుండో ఇంకే కొరత ఉంటుందండి అంటున్నారు ఆడవాళ్ళు. పరత్వానుభవం ఇదే అంగుళ్ళదు. అక్కడ ఏముందండి? కేవలం పరత్వానుభవం మాత్రమే, పరత్వం కలిగినటువంటి సర్వేశ్వరుని అనుభవించడం మాత్రమే. శీల గుణ అనుభవం ఉళ్ళదు ఇంగేయిరే. అదిగా ఆయన యొక్క సౌశీల్యాది గుణాలను అనుభవించేది ఇక్కడే కదా. ఈ దివ్య దేశాలు, దివ్య దేశ ఉత్సవాలు, వాటి అనుభవాలు ఆ అనుభవం చెయ్యాలి అంటే ఇక్కడ ఉన్నప్పుడే చేయగలుగుతాం కనుక అలాంటి ఈ లోకంలోనే ఉండి అనుభవించే నాకు ఎన్న కొరై, నాకేముంటుంది కనుక కొరత అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. குறவை ஆயிற்றேரோடு கோத்ததும் குண்டம் ஒன்றேந்தியதும் உறவு நீர் பொய்கை காயந்ததும் உட்பட மத்தும்பல பரவில் பள்ளி பிரான் தன்மாய வினைகளையே அலத்தி இரவுனன் பகலும் தவிர்க்கிலும் என்ன குறை எனக்கே. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம்.